క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లారా, మరి ఈ సాయంవేళ సమయం మనం చర్చిస్తున్న అంశం మరి భారతదేశ ప్రగతికి బైబిల్ ఎలాగూ బాటలు చూపిస్తుంది అన్నది. సాక్ష్యాధారాలతో బైబిల్లో వేల సంవత్సరాల క్రితం రాయబడిన చారిత్రాత్మక గ్రంథమైన బైబిల్ నుంచి మరికొన్ని విశేషమైన సంగతులు ఈ భారత ప్రగతి కొరకు క్రైస్తవులుగా మనం చెప్పవలసిన ఆవశ్యకత ఉందని, మరికొన్ని సంగతులు మరి ఈ వారం మీ ముందుకు తీసుకుని రావాలి అని ఆశపడుతున్నాను. ప్రియులారా, బైబిల్ అనేసరికి మత గ్రంథంగా ముద్రించి వెనుకకు నెడుతున్న ఈ తరుణంలో ఈరోజు ప్రతి మనిషి ప్రగతిని కోరి బైబిల్ ఎలాగూ తండ్రి అయిన దేవుడు తన పిల్లల క్షేమం కోసం అనేక సంగతులను ఈ గ్రంథమందు పొందుపరిచాడు అన్నది గుర్తించని ఈ భారత జాతికి, ఈ దేశంలో పుట్టినందుకు ఒక క్రైస్తవునిగా, ఆ దేవునికి కుమారునిగా బైబిల్ని జ్ఞానగ్రంథంగా కలిగిన మనం ప్రకటించవలసిన ఆవశ్యకత ఉంది గనుక దీనిని మనం ప్రకటించాలి, ఈ సమాజానికి నేర్పించాలి. ప్రియులారా, ఎప్పటికైనా బైబిల్ ఉన్నత శిఖరాలపైన నిలువబడాలన్న సంకల్పంతో ప్రకటింపబడుతున్న ఈ మాటలన్నిటి వెనుక దేవుని ప్రేమే ఉంది కానీ మతపరమైన దురాలోచనలు కానీ, లేదా ఈరోజు ప్రపంచంలో ఉన్న మత ఛాందస్యవాదం కానీ లేదు అన్న విషయం క్రైస్తవేతరులైన వారు, ఈ దేశంలో ఉన్న అనేక మంది గుర్తించాలని నేను మనవి చేస్తున్నాను. ఇక క్రైస్తవులైన మనకి ఉన్న బాధ్యత ఏంటంటే, ఈరోజు శాస్త్రీయంగా కూడా బైబిల్ దానిలోనున్న విశేషమైన సంగతులను బట్టి వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన విశేషమైన సంగతులను ఈరోజుకి ఆధునిక శాస్త్ర ప్రపంచం ఒప్పుకుంటుంది అంటే బైబిల్కున్న ఖ్యాతి ఏంటో ఈ దేశంతో పాటు ఈ ప్రపంచం గుర్తించాలి. పురాతన గ్రంథంగా, చరిత్రలో వ్రాయబడిన గ్రంథంగా ఉన్న ఈ బైబిల్లోని అంశాలు ఏదో పురాతన కాలానికి సంబంధించినవే కానీ ఆధునిక మానవ యుగానికి ఎటువంటి మేలును కలుగజేయు అన్న ఒక తప్పుడు అభియోగాన్ని మనం చెరిపేయాలి. ఈరోజు విశ్వాంతరాళాలలోనికి సైతం మనిషి ప్రయాణం చేస్తున్నప్పుడు వానికి తెలియని విషయాలు కూడా ఈరోజు బైబిల్ చెప్పగలుగుతుంది అంటే, వారికి మించిన స్థాయిలో బైబిల్ ప్రకటించగలుగుతుంది అంటే, ఈ సమాజం ఎప్పటికైనా అటు శాస్త్రీయంగా కానీ ఇటు సామాజికంగా కానీ బైబిల్ దగ్గరికి వచ్చి తీరాలి. ఎందుకు బైబిల్ దగ్గరికి రావాలి నేను అంటున్నానంటే, ఒక మతపరమైన కోణంలో కాకుండా ఒక తండ్రి తన కుటుంబానికి చేసే హెచ్చరికగా బైబిల్లోని మాటలు ప్రపంచంలోని ప్రతి మనిషి స్వీకరించగలిగితే నిజానికి బైబిల్లో రాయబడిన అమూల్యమైన సంగతులు ఈ దేశ ప్రగతికి ఎంత గొప్పగా మరి బాటలు చూపిస్తాయి అన్నది ఈరోజు కొన్ని మాటలలో మనం చూద్దాం. మరి అనేక మంది కోరుకుంటున్నట్లుగా, నేతలు ఈ మధ్య ప్రకటిస్తున్నట్లుగా, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రపంచ శాస్త్రవేత్తలు ప్రపంచానికి చెప్పిన మాటలు ఏంటంటే పచ్చదనాన్ని పెంచండి. ఎందుకంటే మనిషి మనుగడ మరి జీవనం సుఖవంతం కావాలి అంటే ఖచ్చితంగా చెట్లు అనేవి మరి నాటబడాలి, పెంచబడాలి అన్న విషయాన్ని ఈ మధ్యనే పొల్యూషన్, కాలుష్యం విపరీతంగా ప్రపంచంలో పెరిగిపోయిన నాటి నుండి ఆధునిక శాస్త్రవేత్తలు చెబుతూ వస్తున్న సత్యం. నిజానికి ఒక దేశం బాగుపడాలి అంటే ఆ దేశంలో ఏం కావాలని దేవుడు చెబుతున్నాడో మన బైబిల్ నుంచి కొన్ని మాటలు చూద్దాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియులారా, బైబిల్లో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు ఈ చెట్లను గూర్చి. అంటే ఈరోజు ప్రభుత్వాలు కొన్ని సూక్తులు చెబుతున్నాయి, చెట్లు ప్రగతికి మెట్లు అని. చెట్లు ప్రగతికి మెట్లు అని అంటే పర్యావరణం బాగున్నప్పుడు, పర్యావరణం ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు మనిషి కూడా దానివల్ల ఆరోగ్యంగా ఉంటాడు. మనిషి బాగుంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కనుక
చెట్లు ప్రగతికి మెట్లు అని నినదించిన ఈరోజు ఈ భారత ప్రభుత్వం గుర్తించాల్సిన విషయం బైబిల్లో వేల సంవత్సరాల క్రితం నేటికి వ్రాయబడిన ఒక అద్భుతమైన సంగతిని ఈ దేశం గుర్తించాలి. అదే ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, రాయిస్తున్నాడు. ఏమని? చెట్లను నరుకువాడు దానివల్ల అపాయము తెచ్చుకొనును. ఏంటి అపాయం? దానివల్ల పర్యావరణం దెబ్బతింటుంది. రావలసిన సారవంతమైన నేలగా మారడానికి వర్షాలు కురవకుండా దూరం అవుతాయి. ఎందుకంటే పవనాలు, నైరుతి ఋతుపవనాలు కానీ ఈశాన్య ఋతుపవనాలు కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే ఈ ప్రకృతి చక్రంలో, ఈ ఎన్వైర్న్మెంట్ సైకిల్లో, ఈ పర్యావరణ చక్రంలో ఇవన్నీ క్రమంగా జరగాలి అంటే చెట్లు అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. అంటే మనిషి త్రాగునీరు కానివ్వండి, మనిషి సాగురు నీరు కానివ్వండి, లేదా మనిషి ఆహార విషయంలో కానివ్వండి, పచ్చదనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమని? చెట్లను నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. మరొక మాట అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 80వ కీర్తనలోని 15వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఒక దేశాన్ని ఉద్దేశించి దేవుడు రాయిస్తున్న మాట. ఈరోజు ఈ భారతదేశము కూడా ఈ మాటలను మత గ్రంథంగా కాకుండా దేవుడు పలికించిన ఒక వేద గ్రంథంగా ఈ మాటలను భావించి వాటిని నిజంగా అనుకరించగలిగితే నిజంగా ఈ దేశం ప్రగతి వైపు వెళుతుందండి. అది క్రైస్తవులుగా ఈ దేశాన్ని ప్రేమించి మనం చెబుతున్న సూచనలు ఇవి. ఏమని రాయబడిందండి అక్కడ? కీర్తనల గ్రంథము 80వ కీర్తన 15వ వచనంలో, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము అంటున్నాడు. అంటే మొక్కలు నాటేస్తారు. ఏమండి, ప్రభుత్వాలు ఈ మధ్యన మొక్కలు నాటే కార్యక్రమం చేపడతారు. మొక్కలు నాటి వెళ్ళిపోతున్నారు కానీ నిజంగా నాటిన మొక్కను కాస్తున్నావా నువ్వు? హరితహారం పేరట ఈరోజు ఎంతోమంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మనం కూడా చేస్తున్నాం ఆ పనులు. ఈరోజు మనం కూడా కార్యక్రమాలని చేపట్టాం. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ కానివ్వండి, జైశాలి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎన్నో సామాజిక కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. అందులో ఒక భాగమే ఈ హరితహారం అనేది. అంటే మొక్కలు నాటి వెళ్ళిపోవడమే కాదు. ఒక మంత్రి వస్తాడు, మొక్క నాటుతాడు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత నీరు పోసారా లేదా, అది బ్రతికిందా లేదా, చచ్చిందని ఏ రోజున ఆలోచిస్తారండి? లేదు. అంటే కేవలం ఫోటోల కొరకు లేదా పబ్లిసిటీ కొరకు చేయవలసింది కాదు. దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఏమని? మొక్కలు నాటి కాస్త నీళ్లు చొంబుతో నీళ్లు పోసి వెళ్ళిపోవడం కాదు. దేవుడు అంటున్నాడు, ఏమని? నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. జాగ్రత్త. ఎందుకు చెట్టును జాగ్రత్త పెట్టమన్నాడు? అదే నాయన నీ ప్రగతికి మెట్లు. నీ బ్రతుకు బాగుండాలి అంటే నువ్వు కుడి చేతితో, ఏ చేతితోనైతే నువ్వు మొక్కను నాటావో ఆ చేతితో ఆ మొక్కను సంరక్షించు అంటున్నాడు. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. కాయమంటున్నాడు. ఎందుకు కాయాలి? భయంకరమైన ఎండ వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కదా సేద తీరుతావు, చల్లటి నీడ కోసం. ఆ చెట్టు వల్లనే కదా చక్కటి ప్రాణవాయువును నువ్వు పీల్చగలుగుతున్నావు. మరి అలాంటప్పుడు దాన్ని కాయవా? నీకు అవసరం కాబట్టి పేపర్ తయారీ కోసమో, లేదంటే ఫ్యాక్టరీల కోసమో, లేదంటే మరొక దేనిమైన స్వప్రయోజనాల కోసమో నువ్వు అడవులను తగలబెట్టుకుంటూ వెళ్ళిపోతే, నరుక్కుంటూ వెళ్ళిపోతే ఏమవ్వాలి సమాజం? చెప్పండి. ఆ దేశం అధోగతి పాలవుతుంది. అందుకే ఎప్పుడు మొక్కలను విస్తారంగా పెంచాలి అని దేవుడు ఏనాడో చెప్పాడండి. ఈ నాయకులు రాకముందు, ఈ ప్రభుత్వాలు రాకముందు, ఈ శాస్త్రవేత్తలకు బొడ్డు కొయ్యక ముందు. బైబిల్ గొప్పది కాదా? బైబిల్ భారతదేశ ప్రగతికి సూచనలు ఇవ్వటం లేదా? ఎంతసేపు మత సంబంధమైన మాటలు ఉంటాయనే భావన ఈరోజు క్రైస్తవులకు లేదా మిగిలిన వాళ్ళకు ఉందే కానీ నిజంగా బైబిల్లో ఇన్ని గొప్ప సత్యాలు ఉన్నాయని ఎప్పుడండి ఈ సమాజం తెలుసుకోగలదు? క్రైస్తవుడా, నువ్వు గళం విప్పనంత వరకు బైబిల్ యొక్క ఖ్యాతిని ఈ సమాజం గుర్తించదు. గుర్తించాలి అంటే నువ్వు ఖచ్చితంగా పెదవి విప్పాలి. ఈ జీవగ్రంథాన్ని చేతపట్టి ప్రజల మధ్యకు వెళ్ళి మహాజ్ఞానాన్ని ప్రకటించాలి. బైబిల్ ఎన్ని గొప్ప సూచనలు చేసిందో అనేది నువ్వు ప్రకటించకపోతే వారికి తెలియదు. ఎప్పటివరకు స్వస్థతలని, హల్లెలూయలని, పాటలని, ఇదే కదండి. ఈరోజు బైబిల్ అంటే ఎలా ఉందంటే, క్రైస్తవుడు అనేసరికి ఎలా కనబడుతున్నాడంటే హల్లెలూయగాళ్ళని పేరు పెట్టారు క్రైస్తవులకి. ఏ సినిమాలో చూడండి, క్రైస్తవుడు అనేసరికి వాడు నోటెంబడి వచ్చేది హల్లెలూయా. ఏంటి ఆ మాట? తెలుగు మాట కాని మాటను పదే పదే చూపిస్తానంటే సమాజానికి బైబిల్ అనేసరికి అర్థమైన మాట హల్లెలూయా. ఎందుకు? ప్రతి వాడి నోట వచ్చే మాట. మాట మంచిదే కావచ్చు, కానీ మాట అర్థాన్ని తెలుసుకోవడంతో పాటు దాన్ని ఉచ్చరించే విధానం నీకు తెలియాలి. అది కాకుండా అదొకటే కాదు, బైబిల్ అంతా హల్లెలూయా అనే మాట కాదు, ఎన్నో
జ్ఞానవంతమైన ఉపదేశాలు తన కుమారుల కోసం దేవుడు చేశాడే, మరి వాటి నువ్వు చెప్పవా? దేవుడు చెబుతున్నాడు, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 20:19. అశోకుడు చెట్లను నాటాడు అని నువ్వు చరిత్రలో నేర్పిస్తున్నావు, మంచిది. మరి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నాటిన చెట్లన్నీ రోడ్డుకు అడ్డుగా వచ్చాయని విస్తరణ కోసం, అర్బన్ డెవలప్మెంట్ కోసం నరికి పడేస్తున్నావా? మీరు నమ్మరండి, జైశాలి గారు ఒక చెట్టును కూడా పోనేవారండి, ఒక మొక్కను కూడా పోనేవారండి. ఆయనకి చెట్లు అంటే చాలా ప్రాణం. నిజంగా, ఎందుకంటే అది పచ్చదనం, అది మనకు ఆరోగ్యం, అది మనకు ప్రాణం. అలాంటప్పుడు దాన్ని ఎలా మీరు విస్మరిస్తారు చెప్పండి? దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశకాండం 20:19. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. నువ్వు దేశాన్ని ఆక్రమించుకున్నారా? చెట్లు ఎందుకు నరికేస్తున్నావు? వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. అట్టి చెట్లను నువ్వు కొట్టకూడదు అంటున్నాడు. చూడండి, ఎంత మంచి మాట అండి. ఏమిటి, దేవాది దేవుడు ఒక తండ్రిగా ఎంత మంచి ఉపదేశం చేస్తున్నాడండి. ఈ దేశం వినదా? అంటే బైబిల్ చెప్పింది కూడా మతమా? ఏంటండి ఈ మాటలు? ఎప్పటివరకు బైబిల్ను చూపించవలసిన కోణంలో ఈ ప్రపంచం చూడలేదు బైబిల్ని. అలా చూపించలేదు మన బోధకులు. అది మన వాళ్ళ తప్పండి. బైబిల్ అనేసరికి నిజంగా ఎంత అద్భుతాల గని అన్నది ఈ ప్రపంచానికి ఎవరు చెప్పాలి? క్రైస్తవుడా, నీవే కదా. మరి ఏ రోజున నువ్వు ప్రకటిస్తున్నావా? ఎప్పుడు చూడు రోగాలు 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 రోగాలు. ఇదేనా బైబిల్ అంటే? రోగాలు పోవటమేనా బైబిల్ అంటే? ప్రార్థనేనా బైబిల్ అంటే? కీర్తనల పాడమేనా? ఎన్నో అద్భుతమైన సంగతులు దేవుడు రాయించాడు, వాటిని చెప్పాలి. చెట్లను గొడ్డలతో నరకూడదు. నువ్వు ఆక్రమించుకున్నావు దేశాన్ని, నీ దేశం కాదు, పరాయి దేశం కావచ్చు. అయితే చెట్లు నరికేస్తావా? నరకవద్దు అంటున్నాడు. చూడండి, మొక్కలను తాకకూడదు అంటున్నాడు. చూడండి, ఇక ప్రకటన గ్రంథం 9:4 చూడండి, దేవుడే ఏమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, దూతలతో ఎటువంటి హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 9:4 ప్రియులారా, నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుష్యులకే తప్ప భూమిపైనున్న గడ్డిని కూడా దేవుడు ఎంత జాగ్రత్త లెక్కిస్తున్నాడు. చూడండి, గడ్డి అని నువ్వు తీసి పారేస్తావేమో, ఆ గడ్డి కుంభకోణమే ఉందయ్యా కోట్ల రూపాయల్లో. ఆ గడ్డేనయ్యా నీ పశువులకి మేత. నీ పిల్లలకు పాలు రావాలంటే పశువులు అదే తినాలి, గడ్డి. అందుకే గడ్డినైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలగకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడును. అంటే దేశం బాగుండాలి అంటే మొక్కలు చక్కగా పెరగాలి, దేశం సస్యశ్యామలంగా ఉండాలి అంటే మొక్కలకు హాని తలపెట్టకూడదు. నేర్చుకో, బైబిల్ చెబుతుంది. ఇక నువ్వు అంటావే దేశానికి రైతు వెన్నుముక అని. అవును, నిజమే, దేశానికి రైతు వెన్నుముకేనండి. ఎందుకంటే రైతు చెమట చిందించి నేలను దున్ని సాగు చేసి పంటను పండించకపోతే ఎక్కడున్నాయి నీకు పప్పు దినుసులు? ఎక్కడున్నాయి నీకు ఆహారపు రకరకాల కాయగూరలు, పళ్ళకూరలు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? పండించబట్టే కదండి, రైతు పండించబట్టే కదండి. అంటే వ్యవసాయం అన్నది ఈ దేశంలో ఎంత ప్రాముఖ్యమైనది. మరి వ్యవసాయాన్ని పట్టించుకుంటున్నారా ఈ దేశస్తులు? రైతును పట్టించుకోరండి. రైతు దగ్గర పీచి బేరాలాడితే రైతు బజార్ని నిజంగా చాలా పెట్టారండి, మంచి పని చేశారు కొన్ని విషయాల్లో. కానీ రైతులకు నిజంగా వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం వెళ్తుంది అనుకున్నారా? లేదు. మధ్యనున్న దొంగలు, దళారీళ్ళు ఏమండి రైతు దగ్గర 10 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు వీళ్ళు. మరి రైతుకి ఏం న్యాయం జరుగుతుంది? కష్టాన్ని అమ్ముకున్న రైతు సోదరుడికి ఏం దక్కుతుంది చెప్పండి? ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు? అప్పుల పాలైపోయారండి. దేనికి? వాళ్ళు చేసిన పంటకు, కష్టపడిన కష్టానికి సరైన రాబడి రావటం లేదు. కారణం మధ్యనున్న దొంగలు తినేస్తున్నారు, దళారీలు దోచుకుంటున్నారు ఈ దేశాన్ని. మరి వ్యవసాయం గురించి ఏ రోజున నువ్వు ఆలోచిస్తున్నావా? రైతు వెన్నుముక అంటున్నావు. ఖరీదైన షాపులో పేర్లు పెట్టి ఏమంటే ఏసీ రూముల్లో మెనూ పెడితే ఎంత బిల్లు అయినా నువ్వు చెల్లిస్తావే? రైతు బజార్కి వెళ్ళి ఏమంటే ఒక KFCకి వెళ్ళారనుకోండి, ఒక మెక్డానల్డ్స్కి వెళ్ళారనుకోండి, అక్కడ వాడు
ఒక చిన్న చికెన్ ముక్క ఎత్తాడు నీకు 200 అంటాడు, చిన్నది చికెన్ ముక్క. నువ్వేం చేస్తావు? పీచి బయలాడతావు, బాబు ఒక 50 తగ్గించుకో, 100 తగ్గించుకో అంటావా? నిన్ను ముష్టోళ్ళలో చూస్తాడు అక్కడ నువ్వేంటి, నీ ప్రెస్టేజ్. అక్కడ ఎలా చూస్తావు? అక్కడ ప్రెస్టేజెస్ ఇష్యూ అంటే ఏంటి? ఆడు 200 కాదు కదా, 300 కాదు కదా, 500 అడిగినా ఇస్తావు నువ్వు. అక్కడ కార్డు తీసి మరలా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. అదే రైతు దగ్గరికి వచ్చేసరికి పప్పు దగ్గర బేరం, బియ్యం దగ్గర బేరం, కాయగూరల దగ్గర బేరం, కరివేపాకు దగ్గర బేరం. ఏమండి అంటే ఇప్పుడు సమాజం ఖరీదైన వాళ్ళని గుర్తిస్తుందా, రైతును గుర్తిస్తుందా? రైతును గుర్తించటం లేదండి. కానీ వ్యవసాయాన్ని గుర్తించాలి, వ్యవసాయం చేసే వ్యవసాయకుడు గుర్తించాలి అని దేవుడు ఎంత మంచి మాట అన్నాడు తెలుసండి. ఎంత మంచి మాట. ఒక మంచి మాటను మీరు చూడాలి. పరలోకపు తండ్రి తాను దేంతో పోల్చుకున్నాడో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి ప్రియులారా. బైబిల్ చెబుతుంది. వ్యవసాయానికి బైబిల్ పెద్దపీట వేస్తుందంట. అవును, బైబిల్లో నిజంగా భారతదేశ ప్రగతి కోసం వ్యవసాయం వెన్నుముక అయితే, రైతు వెన్నుముక అయితే, ఆ వ్యవసాయకుడిని ఎవరితో పోల్చుకుంటున్నాడో చూడండి దేవుడు. యేసుక్రీస్తు వారు తన మాటల్లో చెబుతున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం అండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఎవరంటున్నారు? వ్యవసాయకుడు. యేసుప్రభు యొక్క తండ్రి ఎవరని అంటున్నారండి? వ్యవసాయకుడా అంటే ఒక రైతు అన్నమాట. పరలోకపు తండ్రి ఎవరు? వ్యవసాయకుడు అంటే ఏమనాలి మీరు? రైతు బిడ్డ యేసు. రైతు బిడ్డ అండి యేసు. మనమంతా ఎవరి బిడ్డలం? యేసు ఒక్కడికి తండ్రి, మన ఎవరికి తండ్రి కదా పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి వ్యవసాయకుడు అని ఎందుకు అన్నాడు? పొలిటీషియన్ ఎందుకు, రాజకీయ నాయకుడు ఎందుకు అనలేదు? దొంగలు కాబట్టి వీళ్ళందరూ. పరలోకపు తండ్రి ఏమండి రాజకీయ నాయకుడిని ఎందుకు గుర్తింపు పొందలేదు? ఎందుకు? మోసం, దగా. ఆయన ఏమని పిలువబడ్డాడు తెలుసా? ఎంత మంచి మాట. నా తండ్రి వ్యవసాయకుడు అంటే ఈ భూమి మీద ప్రతి మనిషికి జన్మనిచ్చిన పరలోకపు తండ్రి ఒక రైతు అన్న విషయం బైబిల్ గుర్తు చేస్తుందంటే ఎందుకు రైతుతో పోల్చుకున్నాడు తాను? మీ అందరికీ కన్న తండ్రి ముఖ్యమైన వాడైతే ఈ సమాజానికి కూడా రైతే ముఖ్యమైన వాడు. ఆ రైతును ఆదరించగలుగుతున్నావా నువ్వు? రైతుకు మేలు చేస్తావు. ఎన్ని మరి ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని కుటుంబాలకండి సహాయం అందించగలుగుతున్నారు? కంటి తుడుపు పని కోసం రూపాయి పావలా అందించి ఏమండి ఏదో సహాయం చేస్తున్నాం అన్న పేరట ఆ రైతుకు మిగిల్చేది కన్నీరే కదండి, కన్నీరే కదా. అంటే ఈరోజు భారతదేశం ప్రగతి బాటల వైపు నడవాలి అంటే కాదు ఏంటి, ప్రతిదానికి తగిలించారు. దేనికి? ఈ కామర్స్, ఈ టెక్నాలజీ, డిజిటల్ ఇండియా. ముందు డిజిటల్ కాదురా, ముందు వ్యవసాయ రంగంలో నువ్వు ముందు డిజిటల్గా నువ్వు ఏ కంప్యూటర్ దగ్గర ఉంటే నీ వేళ్ళు నొక్కాలి అన్నా దేన్నైనా ఈ వేళ్ళకి బలం రావాలి అంటే కడుపులో కాస్త అన్నం పడాలిరా. అన్నం పడాలంటే అంత బియ్యం, అంత పప్పు, అంత కాయగూరలు ఎవరు పండిస్తున్నారు? కంప్యూటర్లు పండిస్తున్నాయా? ఏమండి మిషన్లు పండిస్తున్నాయా? కాదు. రైతు తలకు పాగా చుట్టి నేలను దున్ని కష్టార్జితాన్ని నేల ఒలికిస్తేనే గాని పంట చేతికి రాదే. ఏమందిస్తున్నావా రైతుకి? తండ్రి అంటున్నాడు, బైబిల్లో చెబుతున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు. తన తండ్రిని ఒక వ్యవసాయకునితో పోలుస్తున్నాడు అంటే రైతు ఎంత గొప్పవాడు, ఈ దేశానికి ఎంత ముఖ్యమైన వాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అంటే వ్యవసాయకుడికే అన్నీ ఇవ్వాలి నువ్వు. అవునా కదా? బైబిల్ ఏం చెప్తుంది? పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. రైతు ఎక్కడ ఉన్నాడండి? రైతును ఇల్లు చూడండి. ఏమంటే మేడలు ఉన్నాయి వాడికి? ఎన్ని అంతస్తుల భవంతులు ఉన్నాయండి రైతులకి? చిన్న చిన్న పాకలు వేసుకొని చిన్న చిన్న పెంకుటిల్లుల్లో ఏమండి స్కీములలో బతుకుతున్నాడండి రైతు. మరి నువ్వు రాజకీయ నాయకుడిని పేరు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని వైట్ కాలర్ క్రిమినల్గా మారిపోయి ఈరోజు దేశాన్ని దోపిడీ చేస్తున్న ఎందరో దళారీలు మొదలుకొని రాజకీయ నాయకుల వరకు పేక మేడల్ లాంటి అంతస్తుల భవనాల్లో, ఖరీదైన భవనాల్లో జీవనం సాగిస్తుంటే అంటే కష్టం వాడిది, ప్రతిఫలం నీదా? వాడు కష్టపడితేనే నీకు తిండి గింజలు వచ్చేవి. నువ్వు మోరు కానీ ఇంకేదైనా కానీ స్పెన్సర్ కానీ
ఈరోజు నీ సూపర్ మార్కెట్లో నువ్వు సూపర్ మార్కెట్లో బాగా అమ్ముకుంటున్నావు, రైతు దగ్గర పప్పు నువ్వు 10 రూపాయలకే కొంటున్నావు, కానీ ఇక్కడ మాత్రం 200 రూపాయలు రేటు పెట్టావు. మరి వాడికి వెళ్ళాలి ఆ న్యాయంగా. నువ్వు వసూలు చేస్తున్న ప్రతి పైసాలోని తొలి ఫలం ఎవరికి వెళ్ళాలంటున్నాడు? బైబిల్ చెప్తుందండి కాదా? ఇలా చేస్తే అండి రైతు బాగోడండి, రైతు బాగుంటే దేశం బాగోదండి. బాగుంటుంది, అది బైబిల్ చెబుతుంది. మరి బైబిల్ వినవా? బైబిల్ మేమెందుకు వినాలి అంటావా? దుర్మార్గుడా, నీలాంటి నీచులు ఉన్నంత వరకు, బైబిల్ ప్రక్కకు నెట్టినంత వరకు అడుక్కు తినాలి నువ్వు. మరలా చెప్తున్నాను, ఈ దేశం నిజంగా ఇప్పటికైనా బాగుపడాలి అంటే బైబిల్లో దేవుడు చెప్పిన ఎన్నో సూచనలు ఈ దేశం పాటించగలిగితే అభ్యుదయం బాటలో నడుస్తుంది. లేదా ఇంకా దిగజారిపోతుందండి ఈ దేశం, ఇంకా అప్పులు పాలైపోతుందండి, ఇంకా పేదవాడిగానే మిగిలిపోతాడండి. అందుకే బైబిల్ చెబుతుంది ఏమని? పాటుపడిన వ్యవసాయకుడే అంటున్నాడు. చూడండి, రైతే, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చు కొనవలసిన వాడు. మరి ఏమిస్తున్నావు? ఎవరికి ఇస్తున్నావు? ఈ దేశం ఫలాలు తీసుకొచ్చి ఎవరికండి ఇస్తుంది? కోటీశ్వరులు జోబుల్లో పోస్తున్నావు, కానీ రైతుకి ఏం చేస్తుంది ఈ దేశం? ఏమండి, గద్దెలు నెక్కేసరికి ప్రతిసారి మైకు పట్టుకుని ప్రతిసారి ఏదో ప్రజలకు, అందులో నాయకులైన వాళ్ళు రైతులకు ఏదో మేలు చేస్తున్న మాటలు, అబద్ధపు మాటలు పలుకుతున్నారే కానీ ఏం ప్రతిఫలం దక్కుతుందర్రా? రైతు చూడండి, ఎప్పుడు చెమటోడ్చి బక్క చిక్కుపోయిన ఎండిపోయిన బొముకలతో అతను గూడు కనబడుతుంది. తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, పంట పండించడానికి నీళ్లు లేవు, బావులు తవ్వుకోవడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఏమిస్తుంది ఈ దేశం? నిజంగా బైబిల్ చెప్పినట్టు నువ్వు చేయగలిగితే ఈ దేశం ప్రగతి బాటలో నడవటం కాదు, పరుగులు తీస్తుంది. అందుకే అంటున్నాడు, పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చు కొనవలసిన వాడు. ఇంకో మంచి మాట దేవుడు చేస్తున్న హెచ్చరిక భారతదేశంలో ప్రతి ఒక్కరూ వినాలి ఈ మాట. ప్రసంగి గ్రంథం 5:9 ప్రసంగి గ్రంథం 5:9 దేవుడు చెబుతున్న మాట, ఏ దేశములో రాజు భూమి విషయమై మిస్టర్ మోదీ, నువ్వు కింగ్ అనుకుంటున్నావా? అయితే నువ్వు వినాలి. నువ్వు కింగ్ అనుకుంటే, నువ్వు రాజు అనుకుంటే దేవుడు నీతో చెబుతున్న మాట, ఏ దేశంలో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ఆహా, ఎంత మంచి మాట అండి దేవుడు చెప్పిన మాట. ఇది కాదా ప్రగతికి బాట? దేవుడు పలికిన మాట ప్రగతికి బాటలు కావంటారా? ఎవడండి అనేవాడు? అందుకే ఈ తరంలో, ఈ శతాబ్దంలో మనల్ని పుట్టించాడు దేవుడు. ఈ ప్రపంచానికి బుద్ధి చెప్పవలసింది క్రైస్తవులైన మనమే చెప్పాలి. బైబిల్లోని విశేషమైన సంగతులు ఏంటో ఎప్పటివరకు బైబిల్ అనేసరికి క్రైస్తవులు మాత్రమే పరిమితం అనుకొని, గుడులకు మాత్రమే పరిమితమైన బైబిల్ దేశానికి, ప్రపంచానికి సైతం జ్ఞానోపదేశం చేసేది బైబిల్ అని చెప్పాలి. చెప్పగలుగుతున్నావా? చెప్పండారా, దేవుడు చెప్పాడు మీకోసం. దేవుడు రాయించిన మాటలు మరలా చదవండి. ప్రసంగి గ్రంథం 5:9 మాట, ఏ దేశములోని రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయములలో మేలు. ఈ దేశానికి మేలు కలగాలి అంటే రాజు అయిన ప్రతి ఒక్కడు, అది ఏ ప్రభుత్వ అధికారైనా కానివ్వండి, దేని విషయమై శ్రద్ధ తీసుకోవాలి? వీళ్ళు కూడా శ్రద్ధ తీసుకున్నారు. భూమి విషయం ఎలాగా? భూదందా, భూదోపిడి, ఎకరాల కబ్జా, అది కాదురా బిడ్డ. దేవుడు చెబుతున్నాడు, భూ విషయమైన శ్రద్ధ తీసుకోవడం అంటే ఆ భూమిని సాగు చేయటం, ఆ భూమిని సాగు చేసే వ్యవసాయకుని గుర్తించటం, వాళ్ళకి తగిన వసతులు, వనరులను కల్పించడం అని అర్థం. ఇంకో మాట చూస్తావా? సామెతల గ్రంథం 13:23 అండి. ఎన్ని మాటలండి బైబిల్లో ఉన్నాయి? ఎవరన్నా అంటారు దీన్ని మత గ్రంథం అని. మత గ్రంథం అన్నవాడు పిచ్చివాడు, బైబిల్ మత గ్రంథం అన్నవాడు మూర్ఖుడు, విజ్ఞాన ఘని అంటుంది బైబిల్. ఏమని చెబుతుంది చూడండి, సామెతల గ్రంథం 13:23 బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును. ఆహా, విస్తారముగా పండును. దేవుడికి ఒక కిటుకు చెప్పాడు. ఏంటో తెలుసా? రే, ఏ భూమైనా విస్తారంగా పండాలి అంటే ఏం చేయాలి? బీదలకు ఇవ్వరా. నువ్వు సాగు చేయించడం కాదురా, భూస్వామి అయిపోయి వందల ఎకరాలు నీ కబ్జా చేసుకొని చేస్తే అవి తెగులుతో చస్తావురా నువ్వు.
నీ పంట చేతికి రాదురా అంటున్నాడు దేవుడు. నిజంగా భూమి యొక్క 100% పంట నీ చేతికి రావాలి అంటే పేదవాడి చేతిలో పెట్టు. ఆడు కష్టపడి ఒళ్ళుంచి పని చేస్తాడు, ఆకలితో కడుపు మంటతో వాడు కష్టపడి పని చేస్తాడు కనుక మంచి ఫలాలు నేను ఇస్తానంటున్నాడు. పేదవాడికి భూమి ఇస్తాడా? ఏమండి, ఏది దేశపు అధికారులు అడగమని చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ భూములు ఎన్ని అయితే ఉన్నాయో ఆ భూములని పేదవాడికి పంచుతాడేమో అడగండి. పంచుతారు వాళ్ళు? వాళ్ళకే సరిపోవట్లేదండి ఇంకా దోపిడీకి. ఇంకెక్కడ అవసరమైతే చంద్రమండలానికి ఇంకా వెళ్ళడానికి వీలు లేదు, లేకపోతే వెళ్ళిపోయి అక్కడ పాగాలేసిద్దరు దొంగ దరిద్రులందరూ. చంద్రుడి దగ్గరికి వెళ్ళడానికి కోట్ల రూపాయలు ఖర్చు కాబట్టి వదిలేశారు కానీ, లేదా అక్కడికి వెళ్ళిపోయి ముందు ఈ తెల్ల చొక్కాలు వేసుకుని రాజకీయ నాయకులందరూ అక్కడికి వెళ్ళిపోయి ఎకరాలు అక్కడ కూడా కబ్జా చేసిద్దరండి, భూ కబ్జా. దేవుడు ఏమంటున్నాడండి? బేదలు సేద్యపరుచు కొత్త భూమి విస్తారముగా పండును కనుక నీ భూమి పండాలి అంటే, పంట చక్కగా ఇవ్వాలి అంటే దొంగల చేతిలో ఉండకూడదు భూమి. మరి ఎవరికి ఇవ్వాలి? పేదవాడు ఎవడో నీ దేశంలో తెలుసుకొని, భూమి లేనివాడు ఎవడో తెలుసుకొని వాడి చేతిలో పెట్టు. ఆ భూమిని పెడతాదా? నీకు చేత కాకపోతే రా నా దగ్గరికి రా, నీ చేత కాకపోతే రా మా దగ్గరికి రా. ఈ దేశాన్ని ఎలా పరిపాలించాలో చెబుతాడు క్రైస్తవుడు, బైబిల్ని ఆధారం చేసుకొని, మతపరంగా కాదు. నీలో అధికారం వస్తే మత పిచ్చి పట్టి మరణహోమాన్ని సృష్టించాడు క్రైస్తవుడు. ప్రేమతత్వాన్ని చూపిస్తాడు, క్షమాబుద్ధిని చూపిస్తాడు, బంగారు బాటల వైపు అందరినీ సమానంగా పరిపాలిస్తాడు క్రైస్తవుడు. పక్షపాతం ఉండదు, కారణం ఆయన దేవుడు గనుక. మరి దేవుడు చెబుతున్న ఈ మాటల్ని ఎవరండి గుర్తిస్తున్నారు? గుర్తిస్తారా వీళ్ళు గుర్తిస్తారా? ఎప్పటికైనా గుర్తించి తీరాలి. బైబిల్ దగ్గరికి నాగరికత కలిగిన దేశాలు ప్రతి ఒక్కటి రావాలి. ఈరోజు మనం చెబుతున్నాం, దానికి టైం పట్టొచ్చు. వాళ్ళు రాకపోయినా వెంట ఈడ్చుకుని రావాలి మనం, అది మన బాధ్యత. ఈరోజు మనం చెప్తే కానీ తెలియదు కదండి. చాలామందికి ఇప్పుడు చెప్తేనే కానీ బైబిల్లో ఇన్ని ఉన్నాయండి. ఒక దేశ ప్రగతి కోసం బైబిల్ ఇన్ని మాటలు రాయబట్టే మరి మా బోధకులందరూ కూడా చూడండి, ఆ టీవీ ఛానల్లో మాట్లాడి ఎవడైనా ఇలాంటి విషయాలు చెప్తాడేమో. ఆడికేమో అవసరం చెప్పడం, ముందు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేది మాకు డబ్బులు పంపించేయండి అని. నీకు ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు, అమృతాంజలి పంపుతాను, లేదా ప్రార్థన చేసిన రుమాలు పంపుతాను, లేదా నా కంపెనీలో తయారు చేసిన బిస్కెట్ పంపుతాను. నీకు వేస్తానండి బిస్కెట్ బాగా. దొంగ వెధవలు కదండి, దోపిడీ విధానాన్ని అలవాటు పడిపోయారు కదండి. ఇలాంటి దివ్యమైన సంగతులు దేవుడు రాయించని ఎవరండి చెబుతారు? ఇళ్ళు వాళ్ళు చెప్పరు కనుకనే దేవుడు ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ ప్రపంచానికి దిక్కుగా క్రైస్తవులంటే దొంగలందరూ కలిసిపోతారు. వాళ్ళు కాదు, నిజమైన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారు అంటే జయశాలి గారు అంటారు కదా, బైబిల్ చదివిన అక్కయ్య పాలెంలో ఉన్నవాళ్ళు, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, వాళ్ళే నిజమైన జ్ఞానవంతులు. వాళ్ళే బైబిల్లో ఉన్న లోతుల్లోనికి వెళ్ళి ఇలాంటి సంగతులు, బైబిల్లో ఎక్కడెక్కడో రాయబడిన సంగతులు చదువుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇది దేవుడికి ఎలా ఉపయోగించాలని ఏ ఒక్కడైనా ఆలోచిస్తాడా? బైబిల్ కంఠోపాఠంగా చదువుకెళ్ళడం కాదు, అధ్యాయాలు చదవడం కాదు, చదవబడిన మాటలలోని ఈ మాట సమాజానికి ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించి మాట్లాడేవాడయ్యా జ్ఞాని. వాడు హీజ్ రియల్ క్రిస్టియన్. గుడికి ముసుగేసుకున్న ప్రతివాడు క్రైస్తవుడు కాడు, దొంగలు. కనుక సమాజానికి కానీ, లేదా రాజకీయంగా కానీ, లేదా శాస్త్రీయంగా కానీ ఏది చెప్పాలన్న క్రైస్తవుడే చెప్పాలి. ఈ మధ్యన చూడండి, రాజకీయాల కోసం మాట్లాడితే రాజకీయమా? మనకెందుకంటే రాజకీయాలు? ప్రతి వదరబోతూ నోరు పారేసుకున్నాడు. అసలు నీకు తెలుసురా బైబిల్ కోసం ఏమైనా? ఏం తెలుసు బైబిల్ కోసం నువ్వు నోరు పారేసుకుంటున్నావు? దొంగల నోర్లు మోత మూయించడానికేనండి, మోత మోగించడానికి సిద్ధపడుతున్నాం. కంగారు పడకండి. సింహాలుగా ఈ సమాజంలో బయలుదేరింది ఇలాంటి దొంగలను అందరినీ అణిచివేయడానికి. ఏదో కుట్రల పని మమ్మల్ని అణిచేద్దాం అనుకుంటే అది నీ చేత కాదు. నేను ఎప్పుడో చెప్పాను జనవరిలోనే, ఏదో చేసి నువ్వు ఏదో తప్పుడు వార్తలు ప్రకటించి ఏదో చేద్దామన్నంత మాత్రాన దేవుని యొక్క విస్ఫోటనాన్ని ఆపలేరు వీళ్ళు. రాజకీయం అనేసరికి అందరిలా డబ్బులు దండుకొని తెల్లకాకి బట్టలు వేసుకొని ప్రజలు దోచుకుని అనుకున్నావా? ఏంటిరా తెలుసు నీకు బైబిల్? ఏంటి తెలుసు నీకు బైబిల్? రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారన్న. అసలు బైబిల్లో రాజకీయం అనే పదం నీకు తెలుసా? ఈరోజు చదివావు నువ్వు? ఏమండి ఈరోజు చదివారా? ఏంటి బైబిల్లో రాజకీయమా? యెషయా గ్రంథం చూడండి, బైబిల్లో చూపిస్తాను. రాజకీయం అన్న పదం బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు మీకు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవుడు నిన్ను ఎలా మొకటంగా పెట్టాడో దేవుడు చెబుతున్నాడు అక్కడ. ఈ దొంగలుగా నోరు పారేసుకున్న ప్రతి సన్నాసి చూడాలి. ఏమంటున్నాడు?
నీవు యెహోవా చేతిలో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను భూషణం, నీ దేవుని చేతిలో కిరీటంగా నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను రాజకీయ మకుటముగా ఉందు. ఉంటావయ్యా నువ్వు. క్రైస్తవుడు ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా? నా దేవుని చేతిలో రాజకీయ మకుటం. అలాగని రాజకీయ గద్దెలు నెక్కం. మేము రాజకీయ గద్దెలు నెక్కం. నిజంగా సమాజం కోసం ఎవరైతే అంకిత భావంతో ఉంటారో వాళ్ళు నిలబెడతాం. అడగడానికి, ప్రశ్నించడానికి, ఈ సమాజానికి మేలు చేయడానికి. ఈ సమాజం దోపిడీకి గురవుతుంది కాబట్టి అడగొద్దా? అడగకూడదా? అడగాలి, ప్రశ్నించాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలి. క్రైస్తవుడా నీకేం పని అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు ఏమని? నిన్ను ఎలా చేశానో తెలుసా? భూషణం, ఒక గొప్ప నిన్ను ఆభరణంగా చేశానయ్యా. మరలా చదువమ్మా మాట. నీవు యెహోవా చేతిలో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. రాజకీయ మకుటముగా. అంటే రాజకీయ మకుటం అంటే ఏమనుకున్నారు? కింగ్, శిరస్సు. శిరస్సు మీద పెట్టే కిరీటాన్ని మకుటం అంటారండి. మకుటము లేని మహారాజు ఎవడు? ద రియల్ క్రిస్టియన్. బైబిల్ అనే సంపదని ఎవడైతే తాగుతాడో, బైబిల్ అనే జ్ఞానాన్ని ఎవడైతే పిండేస్తాడో వాడెవడో తెలుసా? మకుటం లేని మహారాజు. రాజకీయ మకుటమైన రాజులకు రాజు. నోటికి ఏదొస్తుంది మాట్లాడడం కాదురా రే పిచ్చి సన్నాసి. నువ్వు మాట్లాడే ముందు బైబిల్ ఏంటో మాలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడు. నీకున్న అనుభవం ఎంత, మాకున్న అనుభవం ఎంత? నీకు ఆఫ్టర్ ఆల్ నువ్వు నేర్చుకుంది ఎంగిలి మాటలేమో, మేము చదివింది బైబిల్లోని సారం. అందుకే ఎవడో మాట్లాడలేడు. మా ముందు ఎవడో బైబిల్ తప్పని నోరు పారేసుకోలేడు. ఒకవేళ పారేసుకున్న వాడి అభిప్రాయం తప్పని నిరూపించగలిగే దమ్ము, సత్తా మా దగ్గర ఉంది. కారణం మేమెవరో తెలుసా? దేవుడు మమ్మల్ని రాజకీయ మకుటంగా చేశాడురా. ఇటువంటి జ్ఞానాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు రాజకీయ మకుటం. రాజకీయాల్లోనికి వెళ్తున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మీరు బైబిల్లో ఆ మాటను తీసే, బైబిల్ పక్కన పెట్టాయి. రాజకీయమైన మాట బైబిల్లో ఉన్నందుకు చదవడం మానేరా? ఎర్రి గొర్రెలు తెలియని మాటలు మాట్లాడుతున్నారు. బకరాలు కాకండి, తప్పుడు మాటలు విని బుద్ధి తెచ్చుకోండి. దేవుడు చెబుతున్న మహాజ్ఞాన సంగతులు నేర్చుకోండి. ఆఫ్టర్ ఆల్ కోట్ల చీమల్లో నువ్వు చీమ. దేశానికి చెబుతున్నాడు దేవుడు. నువ్వెంత దేశంలో అల్లాటప్ప కాకితో కూడా సమానం కాదు నువ్వు. ఈ దేశానికే ప్రగతి బాటలు చెప్పే స్థాయిలో నేనుంటే, ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న సంగతులు చెప్పే స్థాయిలో నువ్వున్నావు. నీ స్థాయికి జ్ఞాని స్థాయికి తేడా తెలుసుకో. దేవుడు పిల్లలారా, ఎంత మంచి మాటలు దేవుడు చెబుతున్నాడండి. ఎవరి మాటలండి ఇవి? ఎవరి మాటలు? మన తండ్రి మనందరి కోసం. వాళ్ళు మన భారతీయులు, మన సోదరులు. ఏ ప్రతిజ్ఞ అయితే మనం బడి నాటి నుండి నేర్చుకున్నామో, ప్రతిజ్ఞ చేశామో, ఆ భారతదేశ అభివృద్ధి కోసం మనం బాటలు వేయకూడదా? మాటలు మాట్లాడకూడదా? ఈ భారత ప్రగతిని గురించి మాట్లాడితే మతం అంటావేట్రా పిచ్చి సన్నాసి. మతం కాదు ఇది, మతం కాదు. జ్ఞాన ప్రబోధం, విజ్ఞానం. ఇంకా విజ్ఞాన సంగతులు తెలుసుకుంటావా? ఇంకా విజ్ఞాన సంగతులు తెలుసుకుంటావా? వ్యవసాయం కోసం తెలుసుకున్నావు, ఏమండి? పచ్చదనం కోసం తెలుసుకున్నావు. ఈ దేశం ప్రగతి సాధించాలి అంటే ఇవి నువ్వు పాటించు. ఈ దేశంలో ఇంకా ఈ దేశం అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలో తెలుసా? ఈరోజండి సమాజంలో మనం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య ఏంటో తెలుసా ప్రియులారా? నీళ్ళండి. వాటర్ స్కేర్సిటీ. దాహార్తితో ఈరోజు ఎంతోమంది భారతీయులు, ఎన్నో రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోతున్నాయండి. త్రాగునీరు లేదండి. ఎంత నీటికి కటకటలాడుతున్నారు ఏంటి నేను చెబితే కాదండి. ఒకసారి మీరు ఆ క్లిప్పులు మీరు చూడాలి. నాన్న 3 క్లిప్పులు ఉంటాయి వరుసగా 2 minutes చొప్పున. ఆ క్లిప్స్ వేయి. ఆ వేసిన తర్వాత బైబిల్ చెప్పే మాటను నువ్వు పాటించాలి. భారతదేశ ప్రగతికి ఈరోజు భారతదేశం నీరు లేక అల్లాడిపోతుంది, తాగునీరు లేక ఇబ్బంది పడుతుంది. అది నువ్వు తెలుసుకోవాలి అంటే ముందు భారతదేశం, మన భారతీయులు, ఏమండి నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో ఒక్కసారి చూడండి ప్రియులారా, ఒక్కసారి చూడండి. వస్తోంది. మండు టెండలో 2 కిలోమీటర్లను నడిచి వెళ్లాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. हमारा पीने का पानी बहुत असुविधा हो रहा है. हम 2 किलोमीटर पैदल में नदी को आ रहे हैं और पीने का गंदा पानी को भी लेके जाते हैं. हमारा बहुत परेशान हो रहा है.
हमारा बाल मुर्गी नहीं बच्चा తీసుకెళ్తున్నాడు, लोग गंदा स्कूल पानी जाने से भी తీసుకెళ్తున్నాడు लेट ఏంటండి? हो रहा है, बहुत परेशान से स्कूल जाते हैं। हम यहाँ से पानी पीने का पानी लेके खाना पका के स्कूल भी जाने से बहुत हमको असुविधा हो रहा है। क्या हमारा हक नहीं है? क्या पीने का पानी हमको थोड़ा మాకు भी హక్కు नहीं లేదా? मिलता है? నీళ్లు తాగడానికి टैंक అడుగుతుందండి. भी नहीं, हमारा गांव में एक टैंक होगा, మోదీ గారికి होना బిందించి चाहिए। పంపించాలి. हमारा मांग है टैंक को। ఆ? మోదీ గారికి కడవిచ్చి పంపించాలి. వెళ్ళు బాబా 10 కిలోమీటర్లు నీళ్లు తీసుకురా అంటే 2 किलोमीटर पैदल हमारा తెస్తాడా? रास्ता भी गलत देखो ना। నీకు వాటర్ ప్లాంటే ఉంటది, నీకు డబ్బున్నాడు కదా మరి నువ్వు. इतना धूप में అధికారులు ట్యాంకర్లు సరఫరా చేస్తున్నామని చెబుతున్నా ఆ. అవి జనం అవసరాలను తీర్చలేకపోతున్నాయి. కోక్సారా, గోల్ముండ, నార్లా, భవానీపట్నం, లాంచీగఢ్, తువామల్ రాంపూర్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అటు గంజాం, గజపతి జిల్లాల్లోనూ నీటి ఎద్దడి తీవ్రంగానే ఉంది. రాజధాని భువనేశ్వర్ కూడా నీటి కష్టాలకు మినహాయింపు కాదు. చాలా ప్రాంతాల్లో తాగునీరు సరఫరా నిలిచిపోయింది. దాంతో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా తదితర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. Wherever required, they have been instructed to supply water through tankers. పక్క నీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. జిల్లాలోని నీటి వనరులు దాదాపుగా అడిగంటిపోయాయి. మొత్తం ఏంటండి గోతులు పెట్టుకున్న గోతులో నీళ్లు తీసుకున్నారు? ఆ నీళ్లు బాగున్నాయండి? మురికి నీళ్ళలో లేవండి? ఏంటండి ఆ కష్టాలు? ఓకేనా, చాలే. ఆ మురికి చిన్న గుంటలోని నీళ్లు తాగునీటిగా తీసుకెళ్తానండి, జబ్బులు రావండి? జబ్బులతో అందుకేనండి ప్రతి ఏటా చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు లక్షల మంది చచ్చిపోతున్నారా? ఇదేమైనా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తే వాళ్ళు పట్టించుకుంటారా? అంటే తాగునీటి కష్టాలు. ఏమండి మన దేశంలో ఎన్నో జీవనదులు ఉన్నాయండి. ఒక బ్రహ్మపుత్ర, గంగా, యమున, ఏమండి ఎన్నున్నాయర్రా జీవనదులు లేవా? ఏమండి దేవుడు నిజంగా ఎంత గొప్పవాడంటే ప్రతి రాష్ట్రానికి మంచినీళ్లు కావాలని పాయలుగా నిజంగా ఎన్ని నదులు మన రాష్ట్రంలో, కృష్ణ, గోదావరి, ఎన్నో గొప్ప నదులను ఈ దేశమంతా ఇంచుమించు ఎన్ని నదులు ఉన్నాయో చెప్పమంటారండి? ఈ భారతదేశంలో సుమారు 41 నదులు ఉన్నాయండి. 41 నదులు. మరి 41 నదులు రాష్ట్రాల ప్రజలకు మంచినీళ్లు సప్లై చేయలేకపోతున్నాయా? చెయ్యాలి. అది ఎవరి పని? ప్రజల పని కాదు. ప్రజలను ఏలుతానని గద్దెలు నెక్కిన రాజకీయ నాయకుల పని, అధికారుల పని. మరి అందుకే కదా నువ్వు గద్దెనెక్కావు. నేనేం చేయాలి? నువ్వు ఎక్కినందుకు ఏం చేయాలి? ఎన్నో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి నీళ్లు లేకుండా. నువ్వే రోజున కొండలతో నీళ్లు మోస్తే నీకు తెలిసేది ఆ బాధ ఏదో. అదే చెప్పాను ఇందాకడ. మోదీయే నిజంగా కొండలు పట్టుకొని సైకిల్ మీద వెళ్ళి ఎక్కడి నుంచైనా కొండల మీద వెళ్ళి ఆ సన్నటి దారిలో నీళ్లు పట్టుకొని తెమ్మని ఎప్పుడు చెప్పాలో తెలుసా? ముందు అన్నం గట్టిగా పెట్టిన తర్వాత నీళ్లు అని ఎక్కిళ్ళు వస్తుంటే అప్పుడు చెప్పాలి కొండ పట్టుకుని వెళ్ళని. అప్పుడు తెలుస్తుంది నాయకుల కష్టాలేంటో. అవునా? ముద్ద దిగదే, గొంతుకు మధ్యలో ముద్ద ఇరుక్కుపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు నీళ్ళు యొక్క విలువ. అప్పుడు ఇళ్ళు కొండ పట్టుకొని నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. భారతదేశంలోని దరిద్రాన్ని తగిలేస్తామని ప్రసంగాలు చేయటం కాదండి. నీకు చేత కాకపోతే గద్దె దిగిపో. అది మోదీ అయినా, అది భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా రాబోయే ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ప్రజలకు చేయగలిగిన సత్తా ఉంటేనే ఎక్కువ, లేదా దిగో. నీకు చేత కాదా? నా దగ్గర రా, బైబిల్ దగ్గరకు రా. ఒక్కసారి మాకు పదవిని అప్పచెప్పి చూడు, అధికారాన్ని అప్పచెప్పి చూడు. ప్రతి పేదవాడు మొదలుకొని గొప్పవాడు వరకు అందరికీ అన్ని వసతులు ఉంటాయో లేదో నిరూపించి చూపిస్తాను. లేదా బైబిల్ విడిచిపెట్టేస్తాను. బైబిల్ తప్పని నేను వదిలేసుకుంటాను. ఈ దేశం నుంచి పోతాను నేను. చేయగలదా ఈ దేశం? ఇవ్వదు. అధికారం ఇవ్వండి ఒకసారి. ప్రజలకు ఎప్పుడుండి తెలుస్తాయి ఇవన్నీ. వాళ్ళ కులాల పేరట, వర్గాల పేరట, ప్రాంతీయాల పేరట విరిగిపోయి నోటుని అమ్మేసుకుంటున్నారండి. ఓటుని నోటు కోసం అమ్మేసుకుంటున్నారండి. ఇంకెప్పుడు ప్రగతి సాధిస్తుంది చెప్పండి ఈ దేశం? దేవుడు చెప్పాడు, నిజంగా నీటి దాహార్తితో అల్లాడిపోతున్న ఈ ప్రజల కోసం ఏం చేయాలి? 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడాలి. ఈ దేశ నాయకులు, ప్రజానాయకులు, అధికార యంత్రాంగం చూడాలి దేవుడు ఏం చెబుతున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలోని 32వ అధ్యాయం 30వ వచనంలో ఇశ్రాయేలీయులకు అధికారిగా ఉన్న హిజ్కియా ఏం చేశాడో చూడాలి. ఏమంటున్నాడండి? 2వ దినవృత్తాంతముల గ్రంథం బైబిల్లో రాయబడిన మాట 32వ అధ్యాయం 30వ వచనం.
హిజ్కియా గీహోను కాలువకు గీహోను కాలువకు ఎగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. ఏం చేశాడు? అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి తెలుసుకొనుటకై. తెలుసుకోండి, రాజుల వృత్తాంత గ్రంథం చదవండి, బైబిల్ చదవండి. ఏమండి, మీకు తెలుసు కదా, నాగరికత వెలసెల్లాలి అంటే అక్కడ నదీ ప్రవాహం, పారివాహక ప్రాంతంలోనే ప్రతి నాగరికత వెలసెల్లిందన్నప్పుడు మనిషికి త్రాగునీరు కావాలి. వంట చేసుకోవడానికి కానివ్వండి, దాహం తీర్చుకోవడానికి కానివ్వండి, బట్టలు ఉతుక్కోవడానికి కానివ్వండి, శుభ్రం చేసుకోవడానికి కానివ్వండి, ఉప్పు నీరు సముద్రాలు పంచేవే, మంచినీరు కావాలి. మరి ఆ మంచినీటి కోసం ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి చెప్పండి? కంటితీడు పొరుగా 10 ట్యాంకర్లు పెట్టేయడం కాదు. నిజంగా ఎంతకాలం సప్లై చేస్తావు? ప్రభుత్వం మారిపోతే ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ట్యాంకర్లతో కొంత సప్లై చేస్తుంది, అది పట్టణాల్లో. మరి పల్లెల్లో, ఆ గ్రామాలు అసలు వెళ్ళడానికి త్రోవలేదండి. మీరు నమ్మరండి, నేను కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అండి, ఆ రాయలసీమ, అరకు, క్షమించండి, అరకు, ఆ పరిసర ప్రాంతాలకు వెళ్తాండి, బండి వెళ్ళడానికి సరైన మార్గం లేదండి. ఇంక ట్యాంకర్ ఏం వెళ్తుందండి? సైకిల్తో వెళ్ళడానికి కష్టం, నడుచుకుంటూ వెళ్ళాలి. తాండాలంటారు వాటి, నడుచుకుంటూ వెళ్ళాలి. నీరు లేదండి. నిజంగా మహానుభావుడు దేవుడు 2 పాదాలకి దండం పెట్టాలి. అక్కడ కూడా ఓటలు, కొండలు కొండలు కొండలు, ఎన్నో వందల అడుగుల ఎత్తున కొండ మీద ఓటలు ఉపికిస్తున్నాడండి. ఎందుకంటే ఈ దొంగలు కాబట్టి, ఈ రాజకీయ నాయకులు అలాగా చెయ్యరు కాబట్టి. ఆ కొండలలో ఓటలు రప్పిస్తున్నాడు, మంచి నీరు. అక్కడే ఆ నీరు రాకపోతే ఆ ప్రజలు ఏమవ్వాలి చెప్పండి? ఏమండి, వీళ్ళు సప్లై చేస్తారా? ప్రభుత్వం సప్లై చేద్దండి. మంచినీరుని ఇవ్వలేకపోతున్నారండి, ఫ్రీగా దొరికే మంచినీరుని ఇవ్వలేకపోతున్నారే. ఏంటి దేశ పరిస్థితి? ఆ రోజు ఆ దేశం ఎందుకు అభివృద్ధి పొందిందో తెలుసా? దేవుడు రాయిస్తున్నాడు బైబిల్లో. ఏమని? హిజ్కియా ఏం చేశాడు? గీహోను కాలువకు ఎగువ తొట్టున కట్ట వేయించి బ్యారేజ్ కట్టాడు, డ్యామ్ కట్టాడు. ఈరోజు నువ్వు కట్టాడన్నావే, కృష్ణా మీద, గోదావరి మీద డ్యాములు కట్టాడన్నావే దొరలో. ఆ రోజు రాజైన హిజ్కియా కాలువ ఎగువ కట్ట వేయించి దావీదు పట్టణము పడమటి వైపునకు దాన్ని తెప్పించను. నీళ్లు రప్పించాడండి ఊర్లోనికి. నీళ్లు రప్పించాలి, ఊర్లోనికి రప్పిస్తాను. ఏమండి, డ్యామ్ కట్టడానికి మరలా దానికి ఒక టెండరు, దానికి ఒక మళ్ళీ మాయ మోసం. ఆ కట్టిన తర్వాత కొంతకాలంలో డ్యామ్ పగిలిపోద్ది. ఎందుకు? అంత నాసిరకం సిమెంటు, నాసిరకం ఐరన్, అందులో మాయ, ఇసుక కల్తీ. ఇసుక సముద్ర పసికి తీసుకొచ్చి వెళ్ళిపోతారు దాంట్లోని. ఏమండి, ఇటువంటి మోసాలకి పాల్పడే ప్రభుత్వాలు ఎప్పుడండి ప్రజలకు మేలు చేస్తాయి? భారతదేశానికి ఎప్పుడండి ప్రగతి పదం రావాలి అంటే దేవుడన్న పదం ఇదే. ఈ పదం వాక్యం అనే పదాన్ని నువ్వు చదివితే ఏమంటున్నాడు? పడమటి వైపున దానిని తెప్పించను గనుక హిజ్కియా తాను పూనుకొన్న సర్వ ప్రయత్నములు యందును వృద్ధి. నీ జీడిపి పెరగాలనుకున్నావా? అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు, చూసారా? ఏమండి, మీరు చూసారు కదా, మొదటి ఎపిసోడ్లో మీకు చూపించాను. సంపన్న దేశాల తలకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎలాగో జీడిపి రేట్ అంటారు దాన్ని, అంటే అభివృద్ధి. దాన్ని ఆ జీడిపి రేట్లో కొలుస్తారు. అవన్నీ కూడా 70, 80, 90, 200, 180 అలా ఉంటే మన భారత జీడిపి చూపించమంటారు ఎంతో. నాన్న చూడు, జీడిపి అని ఒక క్లిప్ ఉంటుంది, రీసెంట్గా వచ్చింది, అది జేపీజీ క్లిప్ ఉంటుంది చూడు, జీడిపి ఎంత ఉందో చూడండి. మన మోదీ గారు వచ్చిన తర్వాత, మహానుభావుడు వచ్చిన తర్వాత మన దేశం జీడిపి పెరిగిందా తరిగిందా అనేది వార్తలండి. నాకేం వ్యక్తిగతమైన కక్ష ఏమండి? నిజంగా మోడీ ప్రజల పక్షానుంటే, క్రైస్తవ వ్యతిరేకతనైనా నేను అభినందిస్తాను అతన్ని. నాది నీలాంటి కల్మషమైన మనస్సు కాదు. నువ్వు ప్రజలకు మేలు చెయ్యి, నీకు దండేస్తాను మెడలో, నేను పొగుడుతాను, కీర్తిస్తాను. కానీ ఆ దేవుని ప్రజలకు నువ్వు కీడు చేస్తున్నప్పుడు, ఈ దేశ పురోగాభివృద్ధి బదులు అధోగాభివృద్ధి వైపు నువ్వు నడిపిస్తున్నప్పుడు నిన్నేం చేయాలి చూడండి. ఏమండి, మన దేశ ప్రగతి జీడిపి క్లిప్ చూడనా, ఉందా అది? చూడండి, దారుణంగా పడిపోయిన జీడిపి ఎవరిది? ఏ దేశంది ఇది? మన దేశందేనండి. పెద్ద నోట్ల రద్దుతో కాస్త పడిపోయిన భారత వృద్ధి రేటు, కొత్త పన్ను విధానంతో జీఎస్టీ అమలు తర్వాత మరింత దిగజారింది. ఇంకెప్పుడండి అభివృద్ధి పొందుతుంది మన దేశం? ఈ ఏడాది తొలి త్రైమాసికంలో జీడిపి 3 ఏళ్లు కనిష్టంలో 5.7% నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి వృద్ధి రేటు 7.5 ఉండగా, లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ ఉంది. ఏమండి, ఉండగా నోట్ల రద్దుతో గత త్రైమాసికంలో జీడిపి 6.1% ఉంది. జీడిపి తగ్గుదల కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్ను భారత కోల్పోయింది. అంటే ఇప్పుడు భారతదేశానికి వచ్చిన రివార్డ్ డేట్ చెప్పండి. ఇప్పుడు డెవలప్మెంట్ ఉందా? డెవలప్మెంట్
బాటలో కూడా లేదనమాట. అంటే ఎప్పటివరకు కనీసం కుంటుకొనే నడిచేది మన భారతదేశం. ఇప్పుడు ఆ కుంటుకాలుతో కాలు ఇరిగిపోయి పడిపోయింది, అంటే చతికిలి పడిపోయింది. ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి ఏం ప్రగతి సాధిస్తున్నావయ్యా? నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాలతో మతపరమైన అల్లర్లు రెచ్చగొట్టడానికి నువ్వు చేయగలవేమో కానీ నేను తలుచుకున్నది చేస్తే, నా దేవుడు నాతో చెప్పినది చేయగలిగితే నిజంగా భారతదేశం అభివృద్ధిలోనికి వస్తుందండి. నిజంగా భారతదేశాన్ని క్రైస్తవులు నిజంగా పరిపాలించగలిగితే వాళ్ళు ఎవరి మీద దాడులు చేయరండి. హైందవులు ప్రేమిస్తాం, ఇస్లాం వాళ్ళు ప్రేమిస్తాం, మిగిలిన మతాల వాళ్ళందరినీ మనం ప్రేమిస్తాం కాదా? ఇప్పుడు హింసిస్తున్నా మనం వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా క్రైస్తవుడు అధికారంలోకి వస్తే ఎవరినండి నిర్మూలిస్తాం మనం? అటువంటి పక్షపాతం మనకు లేదు, దేవుడు మనకు నేర్పించలేదు. శత్రువులు సైతం ప్రేమించమని చెప్పిన దేవుడు మన మిత్రులు, మన సోదరులు, మనం ఎందుకండి వాళ్ళు ద్వేషిస్తాం? అది ఈ దేశం నాయకులు అర్థం చేసుకోవాలి. ఈ భారత యావత్తు 133 కోట్ల మంది భారతీయులు తెలుసుకొని ఒక్కసారి క్రైస్తవ్యానికి అవకాశం ఇవ్వగలిగితే అభివృద్ధి అంటే ఏంటో క్రైస్తవుడు చేసి చూపిస్తాడు, బైబిల్ చేసి చూపిస్తుంది అభివృద్ధి అంటే ఏంటో. జీడిపి పడిపోయింది నా మాట అంటది. ఇప్పుడు చెప్పండి, ఏముంది భారతదేశానికి ప్రగతి? భారతదేశానికి ఏ అభివృద్ధి ఉందో చెప్పండి. జీడిపి రేటు పడిపోయింది. ట్యాక్సులండి, పన్ను రూపంలో నీ పళ్ళు ఓడగొట్టినంత వరకు నొక్కి 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 పిండెత్తరు కదండి జనాల దగ్గర. ఏమండి నాన్న, ఒక బిల్లు ఉంటుంది చూడు, జిఎస్టీ బిల్లు అని ఒకటి చూపిస్తాను చూడు. ఏమండి తిన్నది ఎంత, దానికి వేసిన బిల్లు ఎంత మీరు చూద్దరు కానండి, మీరు చూద్దరు కానీ ఎలా దోపిడీ చేస్తున్నారు. ఈ భారతదేశంలో ప్రతి పేదవాడి సొమ్ముని ఎలా కొల్లగొడుతున్నారు చూడండి. నాన్న పైన కూడా చూపించు కొంచెం పైన, ఎందుకంటే అది బిల్లో కాదో తెలియాలి కదా మన వాళ్ళకి అమాయకులు. ఏమండి డాన్ అండ్ బీచ్, ఏమండి మొత్తానికి అదేదో హోటల్ ఆడుతుంది అది. ఏమంటే బెంగళూరు ఓకే. పైన ఏం తిన్నాడండి, ఏదో మొత్తానికి ఏదో ముస్టాఫ్ 245 రూపాయలు దొడుతున్నాడు. తర్వాత షీస్ అనే స్పెషల్ ఏదో 799, తర్వాత చికెన్ చిల్ అనేది ఏదో మొత్తం 230 రూపాయలతోని. ఏమంటే మొత్తం వాటి టోటల్ బిల్ ఎంత అయిందండి? 1274 రూపాయలు అయిందండి హోటల్కి వెళ్ళి తింటే. ఇప్పుడు టోటల్ అమౌంట్లో స్టేట్ జిఎస్టీ అని ఉంది చూడండి. అంటే రాష్ట్రం వాళ్ళు మా మాట ఎంత ఏంటి వీళ్ళు వచ్చేసారు కుక్కల్లా కలవడిపోవడానికి. ఒక రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మాట అంటే వాళ్ళ పన్ను ఎంతటండి? ట్యాక్స్ 9%, అంటే 42 రూపాయలు మాకు ఇచ్చేయి అదనంగా. అంటే అది తిన్నది 1200 రూపాయలు అయితే, ఒరే నువ్వు తిన్నందుకు 42 రూపాయలు మాకు కట్టు అని స్టేట్ ముందుకు వచ్చింది. ఏమండి ఇక స్టేట్ జిఎస్టీ 9 ఒకటి ఉంది, 14% ఒకటి ఉందండి. మళ్ళీ 2 ట్యాక్సులు. మళ్ళీ ఈ మీకు తెలియవర్రా, అమాయకులం కదా భారతీయులు, ఏం తెలుసండి భారతదేశానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, స్టేట్ ట్యాక్స్ 14%, అంటే అది 42 రూపాయలు, ఇది 111 రూపాయలు. అంటే దగ్గర ఇది 110, అది 142, 150 రూపాయలు. ఏంటి ఆడి 1200 రూపాయలు తినేదానికి ఇటు 150 రూపాయలు వరకన కట్టాలా? ఏమంటే 150 రూపాయలతో ఒక పేదవాడు కడుపు నిండా భోజనం చేయగలరు కదండి. ఇద్దరు భోజనం చేయగలరండి, ఫుల్ మీల్స్. ఇద్దరు ఫుల్ మీల్స్ చేయగలరండి. ఇద్దరు ఫుల్ మీల్స్ డబ్బు తినేస్తున్నావు కదా దొంగ వెధవా నువ్వు. నిన్నేమనాలి? దొంగ వెధవ అంటే బాధ? నువ్వు వెధవ్వి, అందులో దొంగవి. మరి దొంగ వెధవ అనుకోతే మహానుభావుడు అనాలా, ఏమండి గొప్పవాడు అనాలా, ఏమనాలి చెప్పండి అండి. ఇకపోతే స్టేట్ నువ్వు తినేస్తే 150, నేను తక్కువ ఉన్నా. సెంట్రల్ వచ్చింది చూడండి. ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ మళ్ళీ ఆడొక 10% ఆడి తినేశాడు. ఎంత? 1274కి 10% 127 రూపాయలు ఆడేసుకున్నాడు. మళ్ళీ ఇది ప్రభుత్వ ఖాతాలోకే పోద్ది. ఏమండి సెంట్రల్ జిఎస్టీ 9%, ఆడొక 42 రూపాయలు. తర్వాత సెంట్రల్ జిఎస్టీ 14%, ఇది 111, అంటే ఈడొక 150, ఈడొక 150, ఆడొక 150, మధ్యలోనేమో 127 రూపాయలు సర్వీస్ ట్యాక్స్ 10 రూపాయలు. ఏంటి ఆడి ప్లేట్ ఆ వంటగదిని తీసుకొచ్చి నీకు పెట్టినందుకు సర్వీస్ ట్యాక్స్ మళ్ళీ ఆడి దగ్గర వసూలు చేయాలి. ఏం గొప్ప సర్వీస్ చేస్తున్నావు బాబు నువ్వు? పేదలకైనా అన్నదానం చేస్తున్నావా? అన్నసంతర్పణ ఏం చేస్తున్నావు నువ్వు సర్వీస్ చేయడానికి? పోనీ సర్వీస్ చేస్తున్నావు నువ్వు, దాన్ని ఉచితంగా చేయగలరా దరిద్రుడా? సర్వీస్ ట్యాక్స్ ఏంటి? ఏమండి మొత్తానికి రౌండ్ ఫిగర్ ఎంత వేసారు చూడండి. ఆ బిల్లు 1711 రూపాయలండి. ఆడి తిన్నది 1200, ఆడికి అదనంగా వడ్డించింది 500. ఇలా తెలియకుండానే ఈ దేశంలో ప్రతి అమాయకుడైన భారతీయ దగ్గర డబ్బు దోచుకుంటున్నారు దొంగ నాయకులు. ఇంకెలా ప్రగతి వస్తుందర్రా? ఎందుకు వచ్చిందర్రా నల్ల డబ్బు? పెద్ద ఏదో బేరాల పలికి నల్ల డబ్బు తీసేస్తాం ఆకాశానికి అన్నం పెట్టేస్తా అన్నాడు. ఏమంటే మీరు నమ్మరండి, 500 రూపాయలు క్యాన్సిల్ చేసావు, పోనీ నీకు ఏదో పిచ్చిపడి చేసావు. ఆ తర్వాత 1000 రూపాయల నోట్లు క్యాన్సిల్ చేసావు, ఓకే, అది ఇంకా పిచ్చి తారాస్థాయికి పోయి చేసావు. ప్రజలైన 2 నెలలు నడి రోడ్డు మీద అన్నపానాలు మానేసి ఆ ఏటీఎంలో డబ్బులు లేకపోతే ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుసండి. భారతీయ మన సోదరుల కన్నీళ్లు మనం చూసాం. ఏమండి తెల్లవారుజాం 5 గంటలకు వచ్చి నిలబడ్డాడు, ఎందుకు డబ్బులు కావాలి కదా. అందులో ఎంత ఉంటాయి? ఒక 2 లక్షలు 3 లక్షలు పెడతారు అంతే. ఫర్రన్ అయిపోయిన తర్వాత మిషన్ క్లోజ్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? పప్పులు ఉప్పులు కొనాలంటే ఒకేసారి 200 రూపాయలు 2000 రూపాయలు నోటిస్తే ఎవడిస్తాడు చిల్లర దానికి?
ఆ బాధలన్నీ మనకు తెలుసు. ఏమండి, నిజంగా ఈరోజు డిమానిటైజేషన్ చేయడం వల్ల, కొత్త నోట్లు తీసుకురావడం వల్ల ఏంటి ప్రగతి సాధించింది ఈ దేశం? ఏమండి, ఏం ప్రగతి సాధించింది? ఏం ప్రగతి సాధించిందో ఏమండి ఒకసారి మరి మనం చూడాలి. TV9 వాళ్ళు, ఎందుకంటే మరి ప్రఖ్యాతమైన మీడియా కదండి, వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది కూడా మీరు ప్రత్యక్షంగా ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే ఒక నిజాన్ని మీకు చెప్తాను తర్వాత. ఇప్పుడు నిజంగా దొంగ నోట్లు అనేది నిర్మూలించడానికి మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చిందే. అదంతా బేష్ బలా అన్నారే ఈ దొంగలందరూ. దానివల్ల అలా అందరూ మనం చూసామంటే మన ఆర్థిక అభివృద్ధి, GDP, ఈ దేశ అభివృద్ధి ఏమైంది? కుంటుపడిందా? అధికమైందా? కుంటుపడిపోయింది. అది మనకు తెలుసు. అంటే కనీసం 7.9 ఉన్నది 6.1% వచ్చేసిందంటే చతికిపడిపోయింది. దానివల్ల నష్టం వేల కోట్లు. ఎందుకంటే కొత్త నోట్లు ముద్రించాలంటే ఎవరి డబ్బు అనుకున్నారు? అది ఏం వాడి జోబిల్లు ఎవడు తీసేయడండి. RBI ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరిదో తెలుసా? ప్రతి భారతీయుడి కష్టం. ప్రతి భారతీయుడి కష్టం మర్చిపోకండి, మనందరిది అది. వాడు తిరిగే కారు కానివ్వండి, వాడు ఎక్కే విమానం కానివ్వండి, ఏదైనా భారతీయ దగ్గర పిండేసిన డబ్బు కాదా? కాదని చెప్పమని చూద్దాం. ఏమంటైనా వచ్చి ఎనీబడి ఈ దేశంలో చెప్పలేరు. ఎందుకంటే మనమంతా పన్నుల రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ అని, సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని ప్రతి దాని విషయంలో పన్నుల రూపంలో కట్టింది పిండి వాళ్ళ ఖాతాలో వేసుకొని హాయిగా లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్నారండి. ఎక్కితే ఏసీ కారు, ఎక్కితే ఏసీ విమానం, దిగితే ఏసీ గది. రాజభోగం రా నీది నిజంగా. నువ్వు తీసుకున్న జీతాలు ఎవరి తాత సొత్తు? ప్రజల సొమ్మురా అది. కొత్త నోట్లన్నీ ప్రింట్ చేయడానికి ఎవడెత్తాడు? పక్క దేశం అప్పెవడు? భారతీయులు డబ్బే ఖర్చు పెట్టి నోట్లు కొని, కాగితాలు కొని, ఇంక ముద్రించి దానికి ఎన్ని వేల కోట్లే మీకు తెలుసా? చూద్దరుగానండి తర్వాత. వేల కోట్లయ్యాయండి. కొత్త నోట్లు ముద్రించడానికి 1000 కోట్లు. సరే పోను ముద్రించారు. ఏం జరిగింది చూడండి, వాళ్ళ మాటల్లో చూడండి ఏం చెప్తున్నారు. ఏనన్నా TV9 వాళ్ళు అండి ఏం చెప్తున్నారు చూడండి. అంతన్నారు ఇంతన్నారు, జనానికి చుక్కలు చూపించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక రంగమే మారిపోతుందని చెప్పుకొచ్చారు. చివరకు కొండను తవ్వి ఎలికి తోకను కూడా పట్టుకోలేకపోయారు. నోట్ల రద్దుతో జనానికి కష్టాలు తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదని తేలిపోయింది. మరి ఇంతకీ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్టు? నోట్లను ఎందుకు రద్దు చేశారు? బ్లాక్ మనీని అరికట్టడం కోసమా? క్యాష్లెస్ ఎకానమీ కోసమా? हमारे यह कदम देश में बा भ्रष्टाचार, काला धन एवं जाली नोट के खिलाफ అవును బాబు, हम जो लड़ाई लड़ रहे हैं, గొప్ప యుద్ధం. सामान्य नागरिक जो लड़ाई लड़ रहा है, उसको इससे ताकत मिलने वाली है. విన్నారుగా మోదీ మాటలు. వాస్తవంగా జరిగింది ఇదేనా? RBI లెక్కలకు మోదీ చెప్పిన మాటలకు పొంతన ఉందా? RBI లెక్కల ప్రకారం దేశంలో అసలు నల్లధనమే లేదని తెలుస్తోంది. రద్దయిన నోట్లలో 1% మినహా మిగిలిన డబ్బంతా బ్యాంకులకు చేరిపోయింది. నవంబర్ 8, 2016 వరకు 15.44 లక్షల కోట్ల నగదు చెలామణిలో ఉంది. ఇందులో 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకులకు చేరింది. 16,050 కోట్లు మాత్రమే బ్యాంకులకు రాలేదు. అంటే లక్షల కోట్లలో బ్లాక్ మనీ ఉందని, దాన్ని నిర్మూలిస్తామని చెప్పుకొచ్చిన మాటలు ఏమయ్యాయి? అవినీతిని అంతం చేస్తామని అప్పట్లో చెప్పారు. మరి దేశంలో అవినీతి తగ్గిపోయిందా? ఇప్పటికీ కోట్ల రూపాయల బ్లాక్ మనీ బయట పడుతూనే ఉంది. నకిలీ నోట్లు కూడా వస్తూనే ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి? నోట్ల రద్దుతో సాధించిందేంటి? బ్లాక్ మనీ చూసారు కదండి. నేనేం తప్పు చెప్పానా? కోట్ల రూపాయల నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చాతని చెప్పిన బేరాలు పలికిన ఈ బీరకాయ పీచుగాళ్ళు అందరూ ఏమయ్యారు? ఏం చేశారండి? ప్రజల దగ్గర ఉన్న డబ్బే RBIకి వచ్చిందండి. ఇక నల్లధనం ఏది? ఏమైపోయింది నల్లధనం అంతా? నల్లధనం ప్రజల దగ్గర లేదండి, దొంగల దగ్గర ఉందండి. అది విదేశాలకు పోయిందండి. ఇకపోతే ఉన్న దొంగల దగ్గర అది కుర్చీల రూపంలోను, పళ్ళాల రూపంలోను, స్పూనుల రూపంలోను, బంగారు బిస్కెట్ల రూపంలోను మారిపోయిందండి. మరి ఆ నల్లధనాన్ని ఎవడు తీసుకొస్తావు బాబు? 1000 రూపాయలు దొంగ నోట్లు వచ్చాయని చెల్లదని చెప్పేశావు. మరి నువ్వు కొత్త 2000 రూపాయల నోటు తెచ్చి ఆల్రెడీ దానికి కూడా ఒక దొంగ నోటు వచ్చింది. ఏమిటి కాదా? చెప్పండి. 2000 రూపాయలు దొంగ నోట్లు రాలేదా? 500 రూపాయలు దొంగ నోట్లు రాలేదా? ఉందండి బాబు, నా దగ్గరికి వచ్చింది 500 రూపాయలు దొంగ నోటు. నా దగ్గర ఫోటో కూడా ఉంది, ఇప్పుడు పంపించడానికి అవ్వదు. కానీ అది బ్యాంక్ వాళ్ళు కొట్టేశారు. ఎలాగని అంటే
కొత్తగా వచ్చిన 500 రూపాయల నోటు, కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లు కూడా దొంగ నోట్లు దిగిపోయి ఏం అరికడతాయా? అసలు బుర్ర ఉందా నీ ప్రణాళికలకి? నీకేమైనా జ్ఞానం ఉందా? తెలుసుకోవాలనుకుంటే బైబిల్ దగ్గరకు రా, బైబిల్ చదువు. మతం అని చెప్పొద్దు, మతం అని చెప్పొద్దు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టలేని నీ ప్రభుత్వం ఎందుకు? మైకు దొరికేసరికి ప్రసంగాలు చేయటం కాదు, పేదవాడిని ఏదో చేస్తాను. ఏం చేసావు? రోడ్డుని తీసుకొచ్చి పడేశావు. భారతదేశ పురోగాభివృద్ధిని సైతం అధోగతి పాలు చేశావు. ఈరోజు పెట్రోల్ ధరలు అవి పెరిగిపోలేదండి? పెరిగిపోయలేదు చెప్పండి. మొన్న రీసెంట్గా పెంచేశారండి, మళ్ళా 73 రూపాయలు అంతా అయిపోయిందండి. మిల్లికి పెంచుతారండి, ఒకేసారి పెంచితే కొట్టేస్తారు జనం అని. 10 పైసలు, పావల, 20 పైసలు మీకు తెలియకుండా ఎప్పుడు అందరూ పడుకున్నప్పుడు రోడ్లు ఎప్పుడైతే తెలుసండి ఈ రేట్లన్నీ చెల్లుబాట్లకు ఎప్పుడు వస్తాయి? అర్ధరాత్రి 12 దాటిన తర్వాత. అర్ధరాత్రి 12 తర్వాత ఎవడొస్తారో తెలుసు? దొంగోడు. అవునా? అర్ధరాత్రి 12 తర్వాత మనుషుల మీద పడేవాడు దొంగ అయితే, ఈ దొంగలు కూడా ప్రజలందరి మీద అర్ధరాత్రి దాటిన తర్వాతే అన్నీ అప్లై చేస్తున్నట్టు. ఆహా, ఎంత ప్రేమ రా నీకు, ప్రజల మీద ఎంత ప్రేమ రా నీకు. ఏమిటి నిజంగా మన దేశంలో పెట్రోల్ ఎందుకండి ఇంత రేటు పెట్టి కొనుక్కోవాలి? ఏమిటి నిజంగా ఒక దగ్గర ఒక క్లిప్ చూశానండి. మిగతా దేశాలన్నింటిలో పెట్రోల్ చాలా తక్కువ అండి, మన దేశంలోనే ఎక్కువ అండి. ఏమన్నా క్లిప్ ఉందేమో చూడు. మిగతా అంటే ఇందులో లేదు కానీ నెట్లో ఉంటుందర్రా. బంగ్లాదేశ్లో తక్కువ, అమెరికాలో తక్కువ పెట్రోల్ ధర, మిగతా ప్రాంతాలన్నింటిలోనూ తక్కువ. మీకు కూడా చాలామంది వాట్సాప్లో వచ్చి ఉంటాయి. ఎటొచ్చి భారతదేశంలో ఎక్కువ అండి. ఎందుకు మరి? జిఎస్టీ, పిఎస్టీ, ఏఎస్టీ, ఏ టు జెడ్ వరకు ఎన్ని ఎస్టీలు ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ అని కూడా చూడకుండా, పేదవాడని కూడా చూడకుండా వాళ్ళందరి మీద వేసేస్తావు కదా నువ్వు పన్నులు. నీ పన్ను ఓడగొడతాడు దేవుడు, నీ పళ్ళు రాలిపెట్టేట్టు చేస్తాడు. కంగారు పడకు నాయన, దేవుడి చేతిలో ప్రతిదీ ఉంది. ప్రతిదానికి సమయం రావాలి, ప్రతిదానికి సమయం కావాలి, వస్తాది. అది మా ద్వారానే ఆరంభమైంది. ఈ దేశానికి బాగు జరగాలి అంటే, ఈ దేశానికి మేలు జరగాలి అంటే క్రైస్తవుడు చెప్పిన మాటలు, దేవుడు రాయించిన మాటలు నిజంగా శిరోధార్యంగా ఈ దేశం నాయకులు ధరించగలిగితే ఖచ్చితంగా ఈ దేశం ప్రగతి బాటను నడుస్తుందండి. దేవుడు చెబుతున్నాడండి. ఏమి సాధించారా? ఈరోజు వీళ్ళు తీసుకొస్తున్న ప్రణాళికల మీద ఏమి సాధించారు? ఏమండి, ఎక్కడో చమురు ధరలు పెరిగాయని మన దగ్గర పెంచేస్తున్నారే. ఇంటర్నేషనల్ రేట్ నీకెందుకురా దరిద్రుడా? పక్క హోటల్లో నీకు అడుగు 100 రూపాయలకు అమ్ముతున్న టీ, నీకే నువ్వు చేసిన దానికి యథార్థంగా 10 రూపాయలకి టీ ఇవ్వు. లేదంటే పక్కోడు 100 రూపాయలు చేశారు కాబట్టి నేను 100 రూపాయలు చేస్తానంటావా? పులిని చూసి నాకెందుకురా వాతలు వేసుకోవడం? బయట చూసి ఎక్కడో చమురుల ధరలు పెరిగారు, నువ్వెందుకురా ధరలు పెంచుకోవడం? అయినా ఈరోజు మన భారతదేశంలో మనకి ఏంటండి లోపం? భారతదేశంలో ఏది లేదు చెప్పండి. ఇప్పుడు క్లిప్ చూపిస్తాను చూడండి. మనకి ఎంత అపారమైన సంపద ఉందో. అప్పుడు దొంగలు కొని పడిపోయి దాని మీద. అదే కృష్ణా గోదావరి డెల్టా బేసిన్. కేజీ బేసిన్ కోసం ఎప్పుడే రిలయన్స్ కంపెనీలు, పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలన్నీ, మోదీ గారి ప్రభుత్వం, మిగిలిన ప్రభుత్వాలన్నీ కూడా మంతనాలు చేస్తున్నాయి. దేనికి? ఎంత ఇచ్చేయమంటారు దీనికి చెప్పండి? వాళ్ళకైతే పావలాకి ఇచ్చేస్తారు, మనకైతే 10 కోట్లు, అడిగితే పావలా. ఏమండి, ఎంత చమురు సంపద ఉందో చూడండి మన దేశంలో. చూడండి నా క్లిప్ అయి. మన దేశంలో ఎంత చమురు సంపద ఉన్నా మనకేంటండి పెట్రోల్ కొనుక్కునే ధర? ఎంత పెద్ద ధరతో మనం ఎందుకండి కొనుక్కోవాలి? ఇంత రేటుతో, ట్యాక్సులతో, పన్నులతో వేనానా? ఓకే, మన దేశంలో చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది గూగుల్ పైకెత్తలా మెల్లిగా. న్యాచురల్ రిసోర్స్ మన దేశంలో ఏది దొరకదో చూడండి. ల్యాండ్ రిసోర్సెస్, కావలసినంత ల్యాండ్ ఉంది, ఇంకా అరణ్యాలు ఉన్నాయి. పైకెత్తున్నాను, ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ వనరులండి. మినరల్ ఖనిజ రిసోర్సెస్ ఉన్నాయండి. మనకి ఐరన్ ఓర్ ఉందండి, కోల్ అండ్ లిగ్నైట్ ఉందండి, ఇంకా పైకి బాక్సైట్ ఉందండి. స్లో ఎందుకు అలా స్పీడ్గా ఎత్తుతారు? క్రూడ్ ఆయిల్ ఉంది. ఇంకా చూడండి ఇవన్నీ గోల్డ్, బంగారం ఉందండి. చాలా మెల్లిగా పైకి ఎత్తున్నాను, మెల్లిగా ఎత్తండి రా, స్క్రోల్ చేయండి రా. డైమండ్స్ అంటే మన దేశంలో కూడా డైమండ్లు దొరుకుతున్నాయండి. లైమ్ స్టోన్, ఇంకా పైకెత్తలాగా కాపర్, ఇంకా వెళ్ళండి మెల్లిగా వెళ్ళినా అలా చూసారు. ఇవన్నీ ఆ హెడ్డింగ్లో కనబడుతుందన్నీ కూడా క్రోమైట్ అని కానివ్వండి, పైకెత్తండి ఇంకా అలాగా డోలమైట్ కానివ్వండి, జిప్సమ్ కానివ్వండి, గ్రాఫైట్ కానివ్వండి, ఏంటి బాక్సైట్ మన విశాఖపట్నంలో కూడా దొరుకుతుందండి. బాక్సైట్ ఇప్పుడు పెద్ద పెద్ద ఖనిజాలు ఉన్నాయండి మన దగ్గర విశాఖపట్నంలో. గ్రాఫైట్ ఉందండి, ఇంకా పైకెత్తు. ఇవన్నీ శాస్త్రీయంగా అనేక పేర్లతో ఇవన్నీ జింక్ కానీ, లెడ్ కానీ, ఇంకా పైకెత్తు, నికెల్ కానీ, ఫాస్ఫేట్ కానీ, మినరల్స్ కానీ, ఇంకా టంగ్స్టన్ కానీ, మ్యాగ్నెసైట్ కానీ,
ఇవన్నీ అండి, ఇవన్నీ ఇన్ని సహజ వనరులు కలిగిన దేశం అండి. ఇప్పుడు ఒక వీడియో క్లిప్ చూపిస్తాను చూడండి. మన కేజీ బేషన్లో మనకు దొరికిన అపారమైన సంపద, కేజీ బేషన్లో మనకు దొరికిన అపారమైన సంపద చూడండి. ఇందాక వేసా కదా క్లిప్, అది మన దగ్గరండి, మన రాష్ట్రంలో, మన ఆంధ్రులకు దేవుడు మన పక్కనే సముద్ర గర్భంలోని అపారమైన సంపద పెట్టాడండి. ఎంత గొప్ప సంపద పెట్టాడు, ఎంత గొప్ప సంపద పెట్టాడో నిజంగా అండి. వీడు ఆల్రెడీ శాటిలైట్ నుంచి పైనుంచి చూసేశారు. అబ్బో ఇక్కడ చాలా అపారమైన చమురు నిల్వలు, ఆ లెక్కలు చెప్తారు చూడండి ఎంతో. నిజంగా భారతదేశంలో అంతుందా అని. వేయనా? ఆంధ్ర తీరం సహజ వాయువుల మహా ఖజానా అని మరోసారి తెలింది. దీని విలువ ఎంతో తెలుసా? 33 లక్షల కోట్లు. ఇక్కడ కేజీ బేసిన్ లో మంచు రూపంలో గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని భారత చమురు సంస్థ ONGC ప్రకటించింది. కృష్ణా గోదావరి బేసిన్లో మరోసారి అపార సిరుల రాశి దొరికింది. మొత్తమై ఉన్న భారీ వనరులను భారతదేశం కనుగొన్నది. బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలోని కేజీ బేసిన్ పరిధిలో అపార నిక్షేపాలను ONGC కనుగొంది. ఇవి అత్యంత విలువైనవని, వీటిలో 134 లక్షల కోట్ల ఘనపటడుగుల గ్యాస్ నిక్షిప్తమై ఉందని ONGC అంచనా వేసింది. దీని మొత్తం విలువ ప్రస్తుత ధరల ప్రకారం 33 లక్షల కోట్లుగా ఉండొచ్చని నిపుణుల అంచనా. ఇది గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ కనుగొన్న నిక్షేపాలతో పోలిస్తే 10 రెట్ల అధికమని తెలుస్తోంది. కృష్ణా గోదావరి బేసిన్లో మందపాటి ఇసుక రిజర్వాయర్లలో ఈ గ్యాస్ హైడ్రేట్ నిల్వలు ఉన్నాయని, వీటిని వెలికి తీయటం సాధ్యమనేది అమెరికా జియోలాజికల్ ఎనర్జీ రీసోర్సెస్ కూడా ధృవీకరించింది. వాళ్ళు కూడా చూస్తారండి. ఓకే నాన్న, ఓకే ఓకే, రైట్ రైట్. ఏమండి సంపద లేదండి మన దేశంలో? ఎంత సంపద పెట్టాడండి మన దేశంలో, రత్నగర్భ. భారతదేశం అప్పుడే కాదు, ఇప్పుడు కూడా రత్నగర్భ. ఇప్పుడు చూడండి పెట్రోల్, ఇప్పుడు మన దేశంలో పెట్రోల్ చూద్దామండి. వెనిజులాలోనండి 0.464. ఏమండి సౌదీ అరేబియాలో 14. అంటే మన రూపాయల లెక్కలు అండి, రూపాయల లెక్క చెప్తున్నాం అక్కడ. ఇండియన్ మనీ సౌదీ అరేబియాలో 14 రూపాయలు. ఏమండి తుర్కమెనిస్తాన్లో అయితే 17 రూపాయలు, అల్జీరియాలో 20, ఐగుప్తులో 21, కువైట్లో 21, ఇరాన్లో 23, ఈక్వెడార్లో 25, బహ్రెయిన్లో 26, ఖతార్లో, ఇదే కదండి సంపన్న దేశం, ట్యాక్స్ లేని దేశం, 29 రూపాయలు. ఇండియాలో చూడండి 71 రూపాయి. ఇదేంటండి మన దేశానికి ఎందుకండి ఎంత రేటు? 134 లక్షల కోట్ల విలువైన అపారమైన చమురు నిల్వలు ఆల్రెడీ రిలయన్స్ తవ్వుకెళ్ళిపోతున్నాడు. అంబానీ తాత్సొత్తేటది, ఎవడదరా అది? ఏమంటే మీరు ఒక్కడు గుర్తించండి, ఈరోజు ప్రభుత్వం చేస్తున్న దొంగ పనులు. ఒక ప్రైవేటు సంస్థ, జాగ్రత్తగా వినండి, ఒక ప్రైవేటు సంస్థ రిలయన్స్ వాడు ఫోన్లందరికీ 1500 రూపాయలకి ఇచ్చి తక్కువ డేటాతోని, తక్కువ రీఛార్జీలతోని అమౌంట్తో ఇస్తున్నప్పుడు BSNL సంస్థ ప్రభుత్వ సంస్థ ఇవ్వగలుగుతుందా? ఒక ప్రైవేట్ వాడు ఇవ్వగలుగుతున్నాడు, ప్రభుత్వం ఎందుకంటే ఇవ్వలేకపోతుంది? ఏ రోజైనా ప్రభుత్వం 1500 రూపాయలు ఫోన్ అమ్మిందా మీకు? లేదు. ఒక రిలయన్స్ అధినేత ఎందుకు అమ్ముతున్నాడు? వాళ్ళు కొన్నాడు కోట్ల రూపాయలు, వాళ్ళకి అమ్మేసుకున్నారండి. వీళ్ళు సహజ వనరులన్నిటినీ అమ్మేసుకున్నారండి. ఎవరిదది? ఏ ఒక్కడిది చెప్పండి? మనందరిదే అండి. భారతదేశంలో మనందరిదే అండి. మన తండ్రి ఆస్తి అండి అది. మొదటి ఎపిసోడ్లో చెప్పానే, ఒక తండ్రి, పరలోకపు తండ్రి మన తండ్రి అయితే, ఆయన పిల్లలమే మనమైతే, ఆయన సొత్తు ఈ భూమి అయితే, ఈ భూమిలో ఉన్న ప్రతి దాని మీద హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ఒకడు భారతదేశమే నీ దేశం నువ్వు అనుకుంటుంటే, ఈ భారతదేశంలో ఈ గడ్డ పైన పుట్టిన ప్రతి భారతీయుడికి అన్ని ఖనిజాల మీద సర్వ హక్కులు సమానంగా ఉన్నాయని తెలుసుకోవాలి. మరి ఎక్కడిస్తున్నావు సమానత్వం? ఏం చేయగలుగుతున్నావు? నీ మొహానికి పెట్రోల్ కాదు కదా, తాగడానికి పేదవాళ్ళకు గుక్కడి నీళ్లు ఇవ్వలేకపోతుందండి ఈ ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, దేశ ప్రభుత్వం కానివ్వండి. ఇప్పటికైనా బైబిల్ చెప్పే మాట వింటావా? వింటే దేవుడు చెబుతున్నాడండి. ఆ రోజు హిజ్కియా చేశాడు, దేశ సస్యశ్యామలంగా మారిపోయింది అంటున్నాడు. ఏమండి 2వ రాజుల గ్రంథం 20:20 చూడండి ప్రియులారా. 2వ రాజుల గ్రంథం 20:20. హిజ్కియా చేసిన ఇతర కార్యములు గూర్చి, అతని పరాక్రమమంతటిని గూర్చి, అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణములోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి. పట్టణములోనికి నీళ్లు రప్పించాలి. పట్టణాలకు నీళ్లు రప్పించలేవా? పేదల యొక్క గ్రామాలలోనికి నీళ్లు రప్పించలేవా నువ్వు? ఎందుకండి? ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు? జీవనదులు ఉన్నాయే, 41 నదులున్నాయే మన దేశంలో. ఈ నదులన్నిటినీ అనుసంధానం చేయమని ఎప్పుడో మోక్షగుండ విశ్వేశ్వరయ్య చెప్పాడే, విన్నావా? వింటావు కానీ చేస్తావా? చెయ్యవు. ఎందుకు? కోట్ల రూపాయలు.
నీ సొత్తు కాదు కదా, మా సొత్తు కదా, మా ధనం కదా, మా క్షేమం కోసం మా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఏంటి నీకు నొప్పి? నల్లధనం లేదు, నల్లధనం నరికెట్టేసామని చెప్పిన వాళ్ళు మొన్నే కదా చూసారు, పెద్ద కంటైనర్తో పట్టుకున్నారండి 2000 రూపాయలు కొత్త నోట్లు, బ్లాక్ మనీ. ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే మరలా దోపిడీ ప్రారంభమైపోయిందన్నమాట. నోట్లను మార్చినంత మాత్రాన దేశ ప్రగతికి ఏదో సాధించేస్తానని అనుకుంటే అవన్నీ తప్పుడు లెక్కలు. నిపుణులు తేల్చి చెప్పారు, మీరు విన్నారు స్వయంగా. మరి దేశంలో నీళ్లు రప్పించి అందరికీ సస్యశ్యామలంగా కాలువల్లో నీళ్లు ప్రవహింపజేయగలిగితే రైతు భూమి పండలేదని ఆత్మహత్య చేసుకోండి వర్షం కురవనందుకు. చేయగలవా హిజ్కియా బైబిల్లో చెప్పినట్లుగా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం చూడండి ప్రియులారా. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 3-4 వచనాలు దేవుడు చెబుతున్నాడు బైబిల్లో. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 3-4 వచనాలు. పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవరనని తలచి తన అధిపతులతో పరాక్రమశాలులతో యోచన చేయగా వారతికి సహాయం చేసినప్పుడు బహుజనులు పోగై అశ్షూరు రాజును రానేలా విస్తారమైన జనములు వారికి దొరకనేలా అని అంటూ ఓటలన్నిటినీ దేశము మధ్యము గుండా పారుచున్న కాలువను అడ్డిరి. దేశము మధ్యము గుండా పారుచున్న కాలువ. ఏంటి దేశం మధ్య నుంచి ఎందుకండి కాలువ పారాలి? మధ్య నుంచి పారితే అన్ని రాష్ట్రాలకి అందుతాయి కదండి, అన్ని ప్రాంతాలకి నీరు వెళుతుంది కదండి, అందరూ సస్యశ్యామలంగా బ్రతుకుతారు కదండి, అందరి పంటలు పండుతాయి, అందరి భూములు పచ్చదనంతో నిండిపోతాయి, అందరికీ కడుపు నిండుతుందండి అన్నంతో. చేయగలవా? బైబిల్ చెప్పిందే దేశం మధ్యము గుండా పారుచున్న కాలువ. మోక్షగుండ విశ్వేశ్వరయ్య కొన్ని దశాబ్దాల క్రితం చెప్పాడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య. ఈ దేశానికి చెప్పాడు, ఇప్పటికైనా ఈ దేశంలో అన్ని జీవనదులను అనుసంధానం చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తవ్వేయండి కాలువని అన్నాడు. అన్ని రాష్ట్రాలకి మంచి నీరు తాగడానికి బిందులు పట్టుకొని వెళ్ళవలసిన పని లేదండి. ఆకలితో చావులు ఉండవండి, కలుషితమైన నీటితోనే రోగాలు ఉండవండి. మరి మంచినీళ్ళు ఇవ్వగలవా? మురికి నీళ్లు చేదుకొని తాగుతున్నారే నీ భారతీయులు. నువ్వైతే ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు, డబ్బుంది కనుక. మరి నువ్వు ప్రభుత్వం అధికారంలో ఉన్నందుకు ఎందుకు కాలువ తవ్వించి, ఎందుకు ప్రాజెక్టుల కోసం నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు? స్వార్థం, దోపిడీ ఇవన్నీ జరుగుతున్నాయి గనుకనే దేశం అభివృద్ధి చెందదు. దేశం అభివృద్ధి చెందాలి అంటే బైబిల్ చెప్పింది దేశం గుండా కాలువ కొట్టు, తవ్వు కాలువని పంచు సమానంగా అన్ని దేశాలకి. ఎందుకంటే గంగా అది జీవనదండి, అది ఎప్పుడు ఎండిపోదండి. ఎప్పుడు ఎండిపోకుండా పారే జీవనదులు లాంటి ఎన్నో నదులను దానితో అనుసంధానం చేసినప్పుడు ఈ దేశంలో గుక్కడి నీళ్లకు ఎవరూ బాధపడరండి. మరి బైబిల్ చెప్పిన ఇన్ని నీతి సూత్రాలు ఈ ఎపిసోడ్ అంతట్లో మీరు విన్నారే, ఎన్ని వచనాలు దేవుడు చెప్పాడే, వాటిని నువ్వు పాటించలేవా? ఈ దేశం బాగుపడాలి అంటే బైబిల్ దగ్గరకు వచ్చి దేవుడు నేర్పిస్తున్న ప్రగతి పాఠాలు నేర్చుకోవాలి. అది రాజకీయ నాయకులు మొదలుకొని ప్రభుత్వ అధికారుల వరకు అలా నేర్చుకోగలిగితే భారతదేశంలో ఒక సామాన్యుడు సగటు మనిషి ఆనందంగా బ్రతకగలడండి. ఎందుకంటే ఈ భారతదేశ ప్రగతి కోసం అది వ్యవసాయం కానివ్వండి, అది చెట్లు కానివ్వండి, అది నీరు కానివ్వండి, ఇంకా ఎన్నో ఇలాంటి వాటి కోసం దేవుడు ఇంకా ఎన్నో చెప్పాడండి. ఒకళ్ళు నువ్వు చేయగలిగితే చెయ్యి, నీకు చేత కాదా నేను చెయ్యలేను అని చేతులెత్తేసి క్రైస్తవుడికి అధికారమీ, మాకు అప్పచెప్ప అధికారం, పక్షపాతం లేకుండా తన పర భేదం లేకుండా అందరికీ సమానంగా అన్నిటినీ పంచే శక్తి ఒక్క క్రైస్తవుడికే ఉంది. అది దేవుడు నేర్పించిన మహాజ్ఞానం, అది దేవుడు నేర్పించిన ప్రేమతత్వం. నీలా దోపిడీ విధానం ఉండదు, అది చేసి చూపిస్తాడు క్రైస్తవుడు. ఈ భారతదేశం ప్రగతి బాటల వైపు నడవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి బైబిల్ దగ్గరకు రా, నీ కళ్ళు విప్పు, బైబిల్లో దేవుడు రాయించిన మహాజ్ఞాన సంగతులను చదువు. మత గ్రంథమని ముద్ర వేయొద్దు దానికి. అలా వెయ్యకుండా దేవుడు రాయించిన మహామాటలను నువ్వు చదవగలిగితే ఈ దేశం నిజంగా రత్న గర్భ సస్యశ్యామలమైన. నువ్వు వందే మాత్రంలో పాడుతావే సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని పాడుతున్నావే, అలా నిజంగా భారతదేశం మారాలి అంటే బైబిల్ చెప్పిన ప్రగతి బాట సూచనలుగా ఈ దేశం నేర్చుకోవాలి. ముగింపు భాగం వచ్చేవారు మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా
దేశ మేలు కోరి, నీ పిల్లల ప్రగతి కోరి మీరు చెప్పిన ఎన్నో సంగతులను ఈరోజు మత గ్రంథంగా ముద్రించి మత ఛాందస్సవాదులు మీ మహాజ్ఞాన సంగతులను ప్రక్కకు నెడుతున్న ఈ సమయంలో జీవవాక్యాన్ని చేతపట్టిన ప్రతి క్రైస్తవుడు మహాజ్ఞానాన్ని ప్రకటించే వారసుడుగా, మీకు వారసుడుగా, జ్ఞానానికి వారసుడుగా ఉండగలుగుటకు క్రైస్తవుల మనోనేత్రాలు వెలిగించి దేవా మీ మహాసంకల్పాన్ని ఈ తరంలో మా యందు నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.